జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుంటున్నాం మరి. ఈరోజు మనకి నారాయణపేట నుంచి గీతా విశ్వ గారు వచ్చి ఉన్నారు. మేడం ధ్యానం పరిచయం అయినప్పటికీ ముందు కొన్ని రోజులు ధ్యాన సాధనలు చేయకుండా, ఆ తరువాత కోవిడ్ టైంలో వారు విశేషంగా ధ్యాన సాధన చేసి వారికున్నటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకొని, ఇప్పుడు ఎంతో అద్భుతంగా వారు సేవలు అందిస్తున్నారు. పిఎంసి కన్నడ, పీసీఎస్ కన్నడ వీటికి యాంకర్ గాను, ట్రాన్స్‌లేటర్ గాను ఉంటూ తెలుగు, కన్నడలో విశేషంగా క్లాసులు తీసుకుంటున్నారు. మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలలోనూ, శాకాహార ర్యాలీల్లోనూ వారి వంతు వారు అద్భుతంగా పనిచేస్తున్నారు. వారి జ్ఞానాన్ని వారి మాటల్లో ఈరోజు తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆ! వెల్కమ్ మేడం. వినిపిస్తుందా మేడం? ఆ! వెల్కమ్. ప్లీజ్ కంటిన్యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఆత్మబంధువులందరికీ నమస్కారం. ముందుగా మన గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురు గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకు నమస్కారం చేస్తూ, ఈ పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ నడుచుకుంటూ వచ్చిన వాళ్ళ అనిత మేడం కానీ అందరికీ కానీ నేను నమస్కారం చెప్తూ, జూమ్ యూట్యూబ్లో వీస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారం. ఫ్రెండ్స్, నా పేరు గీత. నాది యాక్చువల్లీ కర్ణాటక, బట్ నారాయణపేటలో ఉంటున్నాము. కొంచెం భాష డిఫరెంట్ వస్తుంది అనుకుంటాను, వస్తుంటది. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్గా నారాయణపేటలో ఉంటాను. నేను ఈ ధ్యానం ముందు ధ్యానం తర్వాత ఎలా నా లోపల చేంజెస్ వచ్చింది, ఎంత నాకు ఈ ధ్యానం నేర్పించింది, నేర్చుకుంటున్నాను అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఫస్ట్ 2019లో నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. ఎలా అంటే ముందు నాకు చాలా లోపల సార్ ఏం చెప్తారు, పత్రి సార్, నో జడ్జ్మెంట్స్, నో కమెంట్స్, నో ఇంటర్ఫేర్, నో ఆర్గ్యుమెంట్, అవన్నీ చెప్తుంటారు కదా. అది నా లోపల చాలా ఉండేది. కోపము అండ్ హెల్త్ పరంగా అయితే మైగ్రేన్ ఉండేది మాస్టర్స్, చాలా మైగ్రేన్ ఉండేది. 1 monthలో 2-3 ఇలా చాలా సఫర్ అయ్యేదాన్ని. 2 సార్లు 3 సార్లు వచ్చేది. అలా కోపం అంటే ఎలా అంటే సడన్ గా రియాక్ట్. ఇప్పుడు లేదు, నేను రెస్పాండ్ అవుతున్నానంట చెప్తాను ఫ్రెండ్స్. 2019లో ఎలా అంటే ధ్యానం ఫస్ట్ నేను ఫిబ్రవరిలో మా నాన్న బాడీ వికెట్ చేశారు. 11 ఆ రోజు ఎలా అంటే నేను తమ్ముడు భార్య ఉంటారు కదా, మా నాన్న చనిపోయింది మీకోసమే అంట. అలా నేను ఏడ్చిన వాళ్ళ పైన అని చాలా మాట్లాడాను ఆ రోజు. తర్వాత నాకు ఫిబ్రవరి అయినాక మార్చ్ 11 మాస్టర్స్, నాకు ఫస్ట్ 11 అంటే ఏది అంటే తెలియదు. అలాగే నాకు పత్రి సారు, ఈ పిరమిడ్స్, ఈ ధ్యానం ఏమీ తెలియదు మాస్టర్స్. బై బర్తే వెజిటేరియన్. కానీ మనము లింగ పూజ చేసుకుంటాం వీరశైవ. అలా తెలుసు అంతేగాని కొంచెం పూజ చేసేటప్పుడు కొంచెం ఆ లింగాన్ని చూసుకుంటూ కొంచెం దానిపైన లీనమైతాం అంతేగాని ఈ ధ్యానం తెలియదు మాస్టర్స్. మనం అందరూ చెప్పారు, కానీ మనం పాటించేదేమి ఫోటో పూజ చేసేది, ఆ రోజు మంచిగా భక్షాలు చేసుకొని తినేది అంతే. కానీ ఇప్పుడు పత్రి సార్ ఈ ఒక దారి చూపించినాక అన్ని ఆచరణలు పెట్టాం. కానీ 2011 నాకు ఫిబ్రవరిలో ఆ సంఘటన అయినాక మళ్ళీ నాకు మార్చ్ 11లో ఏమైందంటే, ఇక్కడ నారాయణపేటలో కేర్ సెంటర్ ఓపెన్ అయింది. ధ్యానం చెప్తున్నారు, ఇలా ఉంది అన్నప్పుడు నా కింద ఓనర్స్ నాకు చెప్పారు. ఆ రోజు అక్కడ ఒక ఫంక్షన్ చేసుకొని అక్కడ వెళ్ళాము. ఆ రోజు సరిత సుప్రజ మేడం నాకు పరిచయం తెచ్చేసారు. వాళ్ళకి ఈ సందర్భంలో వేల కృతజ్ఞతలు. ఆ రోజు నాకెలా అంటే, ధ్యానం ఉందమ్మా, శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు నాకు ఆ రోజు. నేను 1 అవర్ దాకా నేను కూర్చున్నాను, ఇలా స్ట్రెయిట్‌గా కూర్చున్నాను. ఎలా అంటే ఒక డీప్ స్టేజ్‌కి వెళ్ళిపోయాను నేను. వాళ్ళ తర్వాత అన్నారు, "నీకు ధ్యానం తెలుసా? ఇలా కరెక్ట్ కూర్చున్నావు గదా!" అంటే నాకు ధ్యానం ఏమి తెలియదు. ఈరోజే ఫస్ట్ కూర్చున్నానంటే, "ఇలానే చేయాలమ్మా, ఇలానే చేస్తూ పోవాలి. రోజు రా" అన్నారు. కానీ నేను ఆ రోజు ఆ కేర్ సెంటర్‌కి వెళ్ళాను, తెలుసుకున్నాను అంతే గాని, ఆ 2011లో నేను ఏం చేయలేదు మాస్టర్స్. ఎలా అంటే
అన్నీ చేశాను. ఎలా అంటే పత్రి సార్ వచ్చారు. ఆ టైంలోనే పత్రి సార్ తో నేను ర్యాలీ చేశాను. అప్పుడు నారాయణపేటలో ఒక రౌండ్ ర్యాలీ చేశాను పత్రి సార్‌తో. తర్వాత మళ్ళీ ఎలా అంటే 10 నిమిషాలు, 15 నిమిషాలు అంతే కూర్చునేదాన్ని. మళ్ళీ వారం ఇట్లా మళ్ళీ చేయకుండా ఉండేదాన్ని. ఇలా నేను అలా చేశాను 2019ల. కానీ మళ్ళీ సెప్టెంబర్ 11కి మళ్ళా ఏమైందంటే ఓంకారేశ్వర పిరమిడ్. అక్కడ ఎప్పుడు మనము వెళ్తుంటాము ఇంటి దేవుడు అంతా. కానీ నేను వెళ్ళేటప్పుడు ఇట్లా ట్రయల్స్ చేస్తున్నాము. ఆ ఓంకారేశ్వర పిరమిడ్ చూసి అక్కడ దేవుడు ఉన్నది. ఏమో ఒక టెంపుల్ ఉంది. చూడాలి ఈసారి అంటే మా హస్బెండ్‌ని కూడా చూడండి అది ధ్యానం ఎలా ఒక ఎనర్జీ అంటే నాకప్పుడు తెలిసింది. ఇన్ని సంవత్సరం పోయాము. కానీ ఒక్కసారినా అక్కడ ఓంకారేశ్వర పిరమిడ్డు అక్కడ ఆహ్, ఉంది అనేది నాకు తెలియదు. కానీ టెంపుల్ ఉంది, ఏమో ఉంది అనుకునేదాన్ని. కానీ పోవాలి అన్నది నా మనసులో లేదే లేదు. కానీ ఆ ధ్యానం తెలుసుకున్నాక అది నువ్వు కూడా సెప్టెంబర్ 11 అనుకుంటాను. అప్పుడు ఆ రోజు కరెక్ట్ నేను పోదాము అన్నాడు మా హస్బెండ్ కూడా. చూడండి అన్నీ ఎలా సహకరిస్తావి అనేది నాకు అదొకటి ఎగ్జాంపుల్ అయిపోయింది నాకు. పోదాం అన్నప్పుడు నేను సడెన్‌గా అప్పుడు ఏమైందంటే, నిజంగంటే ఆడ ఓంకారేశ్వర పీఠంకి వెళ్ళి, అక్కడ ఎలా అంటే నాకు ధ్యానం తెలియది, స్వాధ్యాయము, సజ్జన సాంగత్య, సేవ ఇవన్నీ ఏమి తెలియదు మాస్టర్స్. ఆ రోజు ధ్యానం చేశాను, వచ్చాను. అంతేగాని ఇవి బుక్స్ అవి చదవాలి, సేవ చేయాలి, సజ్జన సాంగత్య అందరిది వినాలంటే అదేమి తెలియదు. కానీ ఆ రోజు వాళ్ళు అక్కడ పిరమిడ్ ఓంకారేశ్వర పిరమిడ్ వెళ్ళినాక అందరూ "లేదమ్మా నువ్వు అరగంట కూర్చొనిరా, అంతవరకు వంట అయితుంది. అందరూ తినండి" అన్నారక్కడ. ఆహ్, ఆహ్, మాస్టరు. కానీ నాకు విచిత్రం ఏమిటంటే ఇలా ఉంటుంది అంటే అతిథి వచ్చినప్పుడు మనం ఇంట్లో వచ్చినప్పుడు ఎలానో చేస్తుంటాం. అరే! ఎందుకొచ్చారు ఇలా అనుకుంటుంటాం. కానీ నేనెవరో తెలియదు, వాళ్ళెవరో తెలియదు. కానీ ఆ రోజు నాకు అదొకటి మిరాకిల్ అనిపించింది మాస్టర్స్. బుక్స్ తీసుకో అంటున్నారు. ఇట్లా ముందల పెట్టిండ్రు. "తీసుకోమ్మా ఏదన్నా తీసుకో నువ్వు అన్నీ తీసుకో" అంటున్నారు. కానీ నాకు ఇప్పుడు ఇలా ఒక జ్ఞానం దొరికినాక నిజంగంటే అప్పుడు ఇది తెలిసింటే అన్ని బుక్స్ తెచ్చుకునేదాన్ని. కానీ నాకు మొహమాటం. అరే! ఎందుకు తీసుకోమంటున్నారు? ఏమంటారేమో? ఏది తీసుకుంటే ఏమంటారేమో అంటే నా లోపల భయమొస్తుంది. కానీ నేనేం చేశానంటే 'తటవర్తి వీరరాఘవ' చిన్న చిన్న బుక్స్ తీసుకున్నాను. 2 కన్నడ బుక్స్ ఇచ్చారు 'ధ్యాన కస్తూరి'. అది తీసుకొని మళ్ళీ ఒక అమౌంట్ పెట్టి 'యోగ జీవితం' జక్క రాఘవరావు అది తీసుకున్నాను. అది అమౌంట్ పెట్టాను. అమౌంట్ ఇచ్చి తీసుకున్నాను. మళ్ళీ తర్వాత భోజనం వేడి వేడి భోజనం పెట్టి మా హస్బెండ్ అన్నారు, "చూడు ఈ ఇలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూడు మనమెవరంట తెలియదు కానీ హోటల్‌లో పోతే ఇలా పెడతారా? మళ్ళీ ఎంతసేపు అయినాక మనం అది మళ్ళీ అక్కడ సాత్విక భోజనం లేదే లేదు. ఎంత మంచిగా పెట్టారు చూడు" అంట. అన్నదానంకి కూడా మా హస్బెండ్ కొంచెం ఇచ్చారు ఇలా అమౌంట్. ఇచ్చి ఆ రోజు అన్నారు మాస్టర్, "ఎప్పుడైనా వస్తే ఇక్కడ రా అమ్మ, ఇక్కడే స్టే చేసి మళ్ళీ నువ్వు శ్రీశైలం టెంపుల్‌కి పోవచ్చు" అన్నారు. మళ్ళీ అక్కడికి స్టాప్ మాస్టర్స్. అక్కడి అదొకటి తెలుసుకున్నాను. అంతే. మళ్ళీ తర్వాత ఇలానే జరిగేటప్పుడు మా ఇంట్ల తమ్ముంది అదే నాన్న ఎక్స్‌పైర్డ్ అయినందుకు లాస్ట్ తమ్ముంది పెళ్లి ఉండే. కానీ ఎలా అంటే, అది మొత్తం మనమే చేసేదుండే. నేను పెద్ద ఆమె. ముగ్గురు తమ్ముడు. కానీ అక్కడను కూడా ఎలా అంటే అన్నీ చేశాను. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ ఎలా అంటే ఇంటర్‌ఫేర్. అది నాకు సంబంధమే లేకుంటది కానీ ఇంటర్‌ఫేర్. కానీ నేను ఒకరికి మంచిగా చేస్తున్నాను, ఒకరికి మంచిగా చెప్తున్నాను అన్న ఒక లోపల అహంకారం ఉండేది మాస్టర్స్. అది ఫస్ట్ నేను ఇంటర్‌ఫేర్, జడ్జ్‌మెంట్స్, కమెంట్స్ ఎందుకంటే ఆడ ఒకరికి చెప్తున్నాను. తమ్ముడికి ఏం తెలియదు, వాళ్ళకేం తెలియదు. నేను చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారన్న ఒక లోపల అహంకారం ఉండేది మాస్టర్స్. అహంకారం అంటే ఇప్పుడు వచ్చాక తెలుసుకున్నాను. అది ఒకటి కర్మం అంట. కానీ నాకు ముందు ఒకరికి మంచిగా జేస్తున్నాను. నా మాట వినాలి. నేను ఆర్డర్ చేయాలి అంటే ఇలా ఉండేది. కానీ అప్పటి నుంచి ఏమంటే వాళ్ళతోన ఏమో ఒక మాటకు మాట ఇలానే గొడవలు చేసుకొని అక్కడ చూడండి అది ఎలా అంటే వాళ్ళకును దుఃఖము, నాకును దుఃఖం మాస్టర్స్ అక్కడ. నిజంగా అంటే అది ఒకరికి మంచిగా జేస్తున్నాను అనేది గానీ అది వాళ్ళకిష్టం లేక. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళకి ఉంటది. నా జీవితం కానీ నేనిలా ఉన్నాను. మీరు అలానే ఉండాలంట ఒక ఆర్డర్ చేసి మాట్లాడేదాన్ని. కానీ అది రాంగ్ అంట అనిపించింది మాస్టర్స్. అప్పుడు మా తమ్ముడన్నాడు, "ఏమి నువ్వు ఇలా ఎప్పుడు మెడిటేషన్ అంటావు గానీ మెడిటేషన్ చేస్తావా ఇంతకు నువ్వు" అంట. అప్పుడు ఒక పాయింట్ అన్నాడు మా తమ్ముడు. అప్పుడు అనిపించింది మాస్టర్స్ నిజంగానే గదా! ఇంకా నా లోపల ఎంత కోపముంది. అంటే ఆ పాయింట్ నేను ఆ కరోనా టైమ్‌ల మా పెద్ద
తమ్ముడు అన్నప్పుడు నిజంగంటే నేను నారంపేట వచ్చినాక కరెక్ట్ అదే సిట్యుయేషన్‌ల మిడ్‌నైట్ ధ్యానము అన్నీ పెట్టారు. ఇక్కడ నారంపేటల పిరమిడ్ మాస్టర్స్ మారం శివప్రసాద్ సార్ అది చేస్తున్నారు. నీవు అటెండ్ అయితావా అన్నప్పుడు, యెస్ అటెండ్ అయితాను అన్నప్పుడు, అప్పుడు 3 గంటలు మాస్టర్స్. ఆ జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది నా కరోనా అప్పుడు. చూడండి నా లోపల ఏమి జడ్జ్‌మెంట్స్, కమెంట్స్, ఇంటర్‌ఫియర్ ఎలా ఉండేది. ఆ 41 రోజు, 41 రోజు, 41 రోజు 3 మండల ధ్యానం చేశాక నా లోపల మొత్తం అది ఎలా అంటే అది ఇప్పుడు ఉంది మాస్టర్. అంటే ఆ స్థితి చేంజెస్ వచ్చింది. అవేర్‌నెస్ వచ్చింది అంటే చెప్తాను మాస్టర్స్. అలా అంటే ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యేదాన్నెను, ఇప్పుడు రెస్పాండ్ అయితున్నాను. అంటే అది ఉంటుంది. కానీ ఎలా మాట్లాడాలంటే అది తెలుసుకున్నాను మాస్టర్స్ ఇప్పుడు. అంటే అది 41 రోజు ఎలా చేసుకున్నానో, ఒక మండల ధ్యానం ఎందుకు చెయ్యాలి అనేది అప్పుడు తెలుసుకున్నాను మాస్టర్. 3 గంటలు, 4 గంటలు ఇలా చేస్తూ పోయినప్పుడు నా మైగ్రేన్ కూడా తగ్గింది. ఇవన్నీ మౌనము అన్నీ మౌనం ఎలా చేయాలి, ఎలా లేదు అంత తెలుసుకున్నాను. ఇది అంటే చేస్తూ, చేస్తూ అది ఒకటి తెలిసిపోయింది మాస్టర్స్. ఆ మండల ధ్యానం ఎలా చేసుకుంటా పోయానో అలా నా లోపల మంచిగా ఇప్పుడు ఏం లేదు. అమ్మ ఫోను చేసినప్పుడు గానీ, ఎవరైనా ఏమన్నా చెప్తే గానీ, ఎక్కడ రాంగ్, ఎక్కడ లేదంట తెలుసుకొని మౌనం మాస్టర్స్. అమ్మకి చెప్పేదుంటే అమ్మకి చెప్తాను. ఫస్ట్ ముందు అప్పుడు ఎలా ఉండేదాన్నంటే, అమ్మకు, నాన్నకి ఎలా చెప్పాలి, వాళ్ళది రాంగ్ లేకుంటది, వీళ్ళదే రాంగ్ అంట అని చెప్పి అలా ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు లేదు. ఫస్ట్ అమ్మాయికి నువ్వు రాంగ్ అమ్మా, ఇది అలా చేయరాదు, ఇది జనరేషన్ ఉంది అంటే ఇలా చెప్తున్నానిప్పుడు. అంటే డైరెక్ట్ ఎవరికి చెప్పాలి, ఎలా మాట్లాడాలన్నది అది తెలుసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు మాస్టర్స్. ఇది నాకు ఆ ధ్యానం నుంచి ఇలా చేంజెస్ వచ్చింది. ఆ జ్ఞానం నుంచి అంటే నేను భిన్నంగా ఆలోచించు మాస్టర్స్. ఈ బుక్స్ నుంచి చానా నా లోపల చేంజెస్ వచ్చింది. ఎలా అంటే ధ్యానం ఒకటే అయింది. ఆ జ్ఞానం ఉండాలి కదా! ఆ కరోనా టైంలోనే నాకు ఈ జ్ఞానం మాస్టర్స్. నాకు PSSMలో ఎన్నో బుక్స్ ఉన్నాయి. బుక్స్ నుంచి అన్నీ తెలుసుకుంటాం. కానీ నా చేతికొచ్చింది ఫస్ట్ ఆ యోగ జీవితము, తటవర్తి వీరరాగం అవన్నీ బుక్స్ తెచ్చుకున్నాను, పెట్టాను అంతేగాని, నా చేతికి వచ్చినాక ఇది చదివింది ఫస్ట్ మాస్టర్స్ నేను. అన్నీ ప్రకృతి ఉమా సార్ కొటేషన్స్ గాని, ఆ క్లాస్ ఉంది ఇలా అటెండ్‌గా అంట అన్నారు. అప్పుడు కూడా సరిత సుప్రజ మేడం కాల్ చేసి, ఇలా ఉందమ్మా నీవు అటెండ్‌గా, నీ లోపల చూడు నీవు ఆన్సర్‌ను కనుక్కోవచ్చు. మళ్ళీ నీ క్వెషన్‌ని ఏసుకోవచ్చు. అంటే నాకు తెలుగు రాదు గదా! అంటే, లేదు నీవు కూర్చొని ఫస్ట్ విను అంటన్నారు. ఆ రోజు ఇలానే జడ్జిమెంట్స్, కమెంట్స్ చేసి ఏడుస్తున్నాను. లేదు నువ్వు ఇంకా చేంజ్ కాలేదు. నువ్వు ఈ ఈ క్లాస్‌కి అటెండ్‌గా, నీ లోపల చేంజెస్ వస్తుంది అన్నారు. నేను ఆ రోజు ప్రకృతి ఉమా సార్ క్లాస్‌ను కూడా అటెండ్ అయ్యి, ఆ జ్ఞానం నుంచి మాస్టర్స్. పత్రి సార్ ఏమి నాకు ఈ 4 పిల్లర్ అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్య, సేవే. ఇది ఎందుకు ఇలా చేశారంటే నాకిప్పుడు అనిపిస్తుంది మాస్టర్. అంటే ఆ జ్ఞానం నుంచి కూడా నేను ఆ రోజు నుంచి ఏం క్లాస్ అటెండ్ అయ్యానో 3 నెలల వరకు కూడా నేను వీడియో ఆన్ చేయకుండా సైలెంట్‌గా వినేదాన్ని. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లము. ఇంకొకటి భయం లోపల. ఏం అడిగితే ఏం చెప్తారేమో భయం. అది ఒకటి చానా భయముండేది మాస్టర్స్. కానీ తర్వాత వీడియోస్ ఆన్ చేసుకొని ఇలా కొటేషన్ అడిగేది. తర్వాత చేశాను. కానీ ఫస్ట్‌లో అవు గదా! ఇది కొటేషన్ నాకే రాసిందేమో, నా కోసమే రాసిందేమో అనిపిచ్చేది. అలా ఒక కొటేషన్ కూడా నేను నా లోపల ఇంప్లిమెంట్ చేసుకుంటూ, నా లోపల ఎంత అహంకారము, జడ్జ్‌మెంట్స్, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి గదా! అనిపిచ్చేది మాస్టర్స్. అవి నా లోపల ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను చెప్తాను మాస్టర్స్. ఇది జ్ఞానం నుంచి. అంటే ఉమా సార్ చెప్పే ఒక విధానం కూడా అలానే ఉంటుంది. ఎలా అంటే ఆ పచ్చి గోడకి మొల ఎలా ఉంటుందో అలా అది మాకు అలా అనిపిస్తుంటది. ఆ ఎక్స్‌ప్లనేషన్ గాని, ఆ కొటేషన్స్ గాని అలా ఉంటుంది మాస్టర్స్. ఆ జ్ఞానం నుంచి తెలుసుకున్నాక ఆహ్, ఏమి అంటే ఆ ఇయర్‌లో మొత్తం ఆ ధ్యానము, జ్ఞానము అది తెలుసుకున్నాను మాస్టర్స్. తర్వాత ఎలా అంటే మళ్ళీ నాకు కన్నడ గ్రూప్స్ లేకుండే. ఆ కన్నడ గ్రూప్స్ నాకు ఉండాలి గదా! ఆహ్, క కన్నడ ఇలా సెషన్స్ నడుస్తున్నాయి అన్నప్పుడు నాకు ఎవరైనా మాస్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నదానంటే కింద నాకు గ్రూప్‌లో యాడ్ చేసుకోండి చెప్పేదాన్ని. కానీ వాళ్ళు పాపం మాస్టర్ చూసుకున్నారో లేదో తెలియదు గానీ, నాకు కన్నడ గ్రూప్సే లేకుండే. 2022లో నాకు కన్నడ గ్రూప్స్ వచ్చాయి మాస్టర్స్. కన్నడ మాస్టర్స్ గారిని అందరూ నాకు అప్పుడు పరిచయమయ్యారు. అంతవరకు ఈ తెలుగు సైలెంట్‌గా ఉండేది. మౌనం ఇంతే చేసుకున్నదాన్ని. ఆ తర్వాత నాకు 2022లో ఒక కన్నడ గ్రూప్స్, కన్నడ ఒక సెషన్‌లో అటెండ్ అయ్యేది. అక్కడను కూడా నాకు
ఈ ఒక భిన్నವಾಗಿ ఆలోచిస్తూ కన్నడలో రాసిండ్రు గదా! అది చెప్పే ఒక అవకాశం కూడా నాకు అక్కడ ఇచ్చారు. తర్వాత అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది మాస్టర్స్. అంతవరకు కూడా నేనెలా అంటే ఈ ఒక ధ్యానము స్వాధ్యాయం అంతే నా లోపల ఈ ఒక భాష ప్రాబ్లమ్ ఉన్నందుకు నా లోపల నేను ఉండేదాన్ని మాస్టర్స్. ఎన్నో క్వెషన్స్ ఉంటే గాని కూడా ఆ లోపల ఎవరికడగాలి, ఎవరికి లేదనే ఒక కన్‌ఫ్యూజ్‌లో ఉండేదాన్ని. కానీ ఇలా నా బుక్స్ లోపల ఆ బుక్సు చదివేదాన్ని. దాంట్లోనే నేను ఆన్సర్ తీసుకునేదాన్ని. అలా నేను చేసుకునేదాన్ని మాస్టర్స్. తర్వాత నాకు ఎలా అంటే మళ్ళీ ఒక మైగ్రేన్ కూడా నాకు పర్ఫెక్ట్‌గా తగ్గిపోయింది మాస్టర్స్. ముందుగా ఎలా అంటే ఒక మంత్‌ల 2, 3 టైమ్స్ వచ్చేది. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా 6 నెల వస్తేను కూడా నాకది ధ్యాసం లేదు మాస్టర్స్. అంటే పర్ఫెక్ట్‌గా అది నో డాక్టర్, నో మెడిసిన్ అన్నట్టు అలా నాకు ఇప్పుడు 3, 4 ఇయర్స్ నుంచి నో టాబ్లెట్, నో మెడిసిన్ మాస్టర్స్. నా బాడీకి అలా నన్ను నేను ఒక ఏమి అక్కడి నుంచి నేను దూరం అని అనుకుంటా ధ్యానం నుంచి నేను పర్ఫెక్ట్‌గా అది ఏమి నయం చేసుకుంటున్నాను అంట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నాకు పైల్స్ ప్రాబ్లమ్ వచ్చిండే మాస్టర్స్. ఈ మధ్యలో వచ్చిండే ఒక 1 ఇయర్ బ్యాక్. అది ఎలా అంటే బ్లీడింగ్ వచ్చే వరకును కూడా నాకు అలా అది వచ్చేసింది. ఆ తర్వాత మా హస్బెండ్ అన్నారు, "లేదు ఇప్పుడే ఇదికి ఆపరేషన్ చేసుకున్నాలే నేను అడుగుతాను" అని ఆ రోజు మార్నింగ్ అడుగుతున్నారు డాక్టర్స్‌కి. ఇలా ఉంది స్టార్టింగే ఉందేమో అనిపిస్తుంది. కానీ ఆమె ఎవరికీ చెప్పుకోలేదా అంటే, లేదు ఆపరేషన్ స్టార్టింగ్ ఉంటే ఆపరేషన్ చేసుకునాలంట అన్నారు. కానీ నేను ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నాను. లేదు హస్బెండ్ దగ్గర పోయి నేనన్నాను. ఎలా అంటే నాకు 41 రోజు టైమ్ ఇయ్యండి. తర్వాత నేను ఆపరేషన్ అంటే ఎక్కడంటే నేను చేసుకుంటాను. ఇప్పుడైతే నేను వద్దు. నేను ధ్యానం నుంచి నేను నయం చేసుకుంటాను అని ఆ రోజు చెప్పాను. కానీ ఆ రోజు ఎలా అంటే నేను అక్కడ అనుకున్నాను. ఎలా అంటే నేను 3 గంటలు చేసుకుంటాను. ఇది పర్ఫెక్ట్‌గా నాకు నయం గావాలి ఈ మెడిటేషన్ నుంచి అనుకోని ఆ రోజు నుంచి ఒక 11 రోజు లోపలనే నాకది తగ్గిపోయింది మాస్టర్స్. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మా తోటి కోడలు ఉంది. ఇప్పుడు 2 సార్లు ఆపరేషన్ చేసుకుంటున్నది. కానీ నేను ఆమెకన్నాను, "ఇది ధ్యానం నుంచి ఇలా అయింది" చెప్పాను. ఇది నయం అయింది అంటే ధ్యానం నుంచి కాదు మాస్టర్స్. అక్కడ మనం తీసుకున్న ఫుడ్ కూడాను పాటించాలి. ప్రతి ఒక్కటి కూడా 2 కూడా ఇక్కడ మనం పాటించాలి నాకనిపిచ్చింది. అంటే సల్వా అంటే మజ్జిగ ఇక్కడ అవి టెంకాయ పాలు అవన్నీ తీసుకునాలి. కానీ మనం సాత్విక ఫుడ్ అంతా మనం తీసుకునాలి. మనం ఎల్లిపాయలు, నాన్ వెజ్ ఇవి అన్నీ తీసుకుంటుంటారు గదా! ఇదిను కూడా అక్కడ ప్రాబ్లమ్ అయితుంది నేను అంటే తిన్న వాళ్ళకి చెప్తున్నాను మాస్టర్స్. నేను బై బర్త్ వెజిటేరియన్. బట్ కూడా ఇక్కడ మనము ఎక్కువ ఈట్ పదార్థం తింటే అది చానా మాకు అది ఇబ్బంది అయితుందేమంట నాకనిపిచ్చింది. అక్కడ మన ఫుడ్డు, మన ధ్యానం 2ను కూడా అక్కడ చేస్తేనే అది అయితుంది నాకనిపిచ్చింది. అప్పుడప్పుడు నేను వాటర్ ఎక్కువ తాగేదాన్ని అప్పుడు ఆ టైంలో. ఎక్కువ మజ్జిగ, పెరుగు ఇవన్నీ అలా నేను ఆ ఫుడ్‌లను కూడా నేను వేరే వేరే చేసుకొని అలా నేను అది పైల్స్ ప్రాబ్లమ్‌ను కూడా నయం చేసుకున్నాను. అది నాకు చాలా మిరాకిల్ అనిపిచ్చింది మాస్టర్స్. ఇక్కడ ధ్యానం నుంచిను కూడా మనం తగ్గించుకోవచ్చు అన్న ఒక ధైర్యం నాకు అక్కడ వచ్చింది. తర్వాత మళ్ళీ నాకు పైమామ్ నుంచి అంటే చూడండి. ధ్యానం అయింది, జ్ఞానం నాకు భిన్నంగా ఆలోచించు అవన్నీ బుక్స్ సీతాయనం అన్నీ బుక్స్ చదువుతున్నాను. ఆ జ్ఞానం తెలుసుకున్నాను. తర్వాత సజ్జన సాంగత్య సేవే. సేవే అంటే నేనెలా అంటే కొన్ని ర్యాలీలు చేశాను. తర్వాత నాకు పిరమిడ్స్‌కి అమౌంట్ ఇచ్చేది. మళ్ళీ తర్వాత ఆహ్, కొందరు ఇక్కడ ర్యాలీ చేసేటప్పుడు నాకు అమౌంట్ ఇచ్చేది. ఇలా చేసేదాన్ని మాస్టర్స్. ఈ భిన్నంగా ఆలోచించిన బుక్స్ కూడాను నేను 300, 400 వరకు కూడా పంచాను. అక్కడ అంటే ఇంట్లోనే ఉండి నేను అలా సేవ చేసుకున్నాను మాస్టర్స్. ఇ ఇక్కడ చెప్పాలంటే నేను బయటికి వద్దు నువ్వు పోవద్దు అంట. ఇంట్లో కొంచెం కండిషన్ పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే నేను ఇంట్లోనే ఉండి ఇక్కడ సేవ చేయాలి కదా! అనిపిచ్చేది. నాకు అప్పుడేమంటే ఈ ఒక పిరమిడ్‌కి అమౌంట్ ఇచ్చేది. మళ్ళా ఇక్కడ నేను నారాయణపేటలోను కూడా శ్రీపాద శ్రీవల్లభ
ఒక పిరమిడ్ కట్టారు. అప్పుడు కూడా మనం అమౌంట్ బుక్ ఇచ్చినప్పుడు కడతాలా నేను అడిగేది. తర్వాత రిలేషన్ కాడ అడిగేది. అంటే అక్కడ మనము అహంకారం అనేది ఎలా ఉంటుంది మన లోపల అనేది అప్పుడు తెలుసుకున్నాను మాస్టర్స్. అడిగేది కూడా నేను అడిగేదాన్ని. అంటే నాకు ఇంకా భాష ప్రాబ్లమ్ అప్పుడు. నిజంగా అంటే ఇలా కడుతున్నారు మీరు కొంచెం మాకు సాయం చేయండి అంటే ఇలా కడతాలా అడిగినప్పుడు నిజంగా అంటే 24,000 లాగా వచ్చింది మాస్టర్స్. అది ఒకటి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే రిలేషన్స్ వాళ్ళిచ్చేది. నిజంగా అంటే మనం అడిగినప్పుడు కూడా మన లోపల ఎలా వస్తుంది అది, ఎలా మనం చేంజెస్ వస్తుంది అన్నది నేనక్కడ తెలుసుకున్నాను. ఒకటి అడిగేది మధ్య బుక్స్ పంచడము. కన్నడ బుక్స్ గాని, తెలుగు బుక్స్ గాని నేనక్కడ తీసుకొని నేను ఫ్రీగా పంచడం మాస్టర్స్. పోస్ట్ చేసేది. ఇలా చేసేదాన్ని. ఇంట్లోనే కూర్చొని నేను ఒకటి చెయ్యాలి అన్న ఒక ఉండేది మాస్టర్స్. నేను చేయాలి సేవ వద్దంటారు గదా! బయటికన్నప్పుడు. నిజంగా అంటే ఒకసారి ధ్యానంలోన కూర్చున్నప్పుడు నేనడిగాను. నేను ఇంట్లోనే ఉండి నేను ఏమన్నా చేయాలి సార్ నాకేమన్నా ఇవ్వండి అన్నప్పుడు నిజంగా అంటే నేనిప్పుడు మేడం అన్నారు కదా! పీఎంసీ కన్నడలో మళ్ళా ఆహ్, పిరమిడ్ కాల్ సర్వీస్ బెంగుళూరు, పీఎంసీ బళ్ళారి ఇలా తిరుగుతూనే ఉన్నాను మాస్టర్స్. నిజంగా అంటే పత్రి సార్ అన్ని అంకల తిరిగి ధ్యానం చెప్తే నేను ఇంట్లోనే ఉండి ఇంతే అడిగాను. నాకు ఒక సేవ గావాలి అంతే అన్నప్పుడు నిజంగా అంటే 2 ఇయర్స్ నుంచి ఇక్కడ సార్‌ను వచ్చారు. సుధాకర్ పురాణ సార్ వాళ్ళు అన్న అంట చెప్తుంటాను. నిజంగా అంటే పిరమిడ్ కాల్ సర్వీస్ బెంగుళూరు నీకు చెప్పమ్మా నీకు యాంకరింగ్ చెయ్యి అన్నప్పుడు నిజంగా అంటే అక్కడ కూడా అవకాశం వచ్చేది. అంటే ఒక్కసారి మనం గురువుకి మనం ఏం అడుగుతుంటామో అది అయితుంది. అంటే సేవ కోసం మన సేవ చేయాలి అన్నప్పుడు నిజంగంటే అప్పుడే మాకు వస్తుంది అనేది అక్కడ తెలుసుకున్నాను మాస్టర్స్. నిజంగంటే అక్కడ ఎలా అంటే యాంకరింగ్ చేస్తున్నాను అనేది కాదు మాస్టర్స్. అక్కడ నేను తెలుసుకుంటున్నాను జ్ఞానం అనేది. అందరి అనుభవాలు, అందరి జ్ఞానం తెలుసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడు నాకనిపిస్తుంటది. అరే! నేను ఎంత మంచిగా వచ్చింది గదా! ఈ ఛాన్సు. నిజంగా అంటే మనం వీడియో ఆన్ చేసుకొని నిజంగా అంటే అక్కడ పర్ఫెక్ట్‌గా మనం కూర్చోనాలి. కూర్చొని వాళ్ళ పాయింట్స్ గాని, అన్నీ గాని మనం తెలుసుకుంటుంటాం. అలా నాకు అదే చూడండి ఇప్పుడు మనం ఎవరైనా జ్ఞానం చెప్పేటప్పుడు అక్కడ ఫోన్ పెట్టి మనం ఏం చేస్తుంటామంటే తిరుగుతూ వింటుంటాం. కానీ ఇక్కడ మనం యాంకరింగ్ చేస్తున్నాము అంటే పర్ఫెక్ట్‌గా మనం ఇక్కడ కూర్చొని అందరిది అనుభవాలు నిజంగా అంటే ఒకరొకరు అనుభవాలు చెప్తుంటే ఒకరికొక జ్ఞానం అరే! ఇది తెలుసుకున్నాలే గదా! ఇది నేను ఆచరణ పెట్టాలి గదా! అంట అనిపిస్తుందన్నమాట. ఇక్కడను నేను నేర్చుకుంటున్నాను అంట చెప్తాను మాస్టర్స్. అది కూడా నాకు పత్రి సార్ ధ్యానంలో అడిగినప్పుడు నాకు ఇచ్చిన ఒక సేవ అంట నేను చెప్తాను మాస్టర్స్. ఇదిను కూడా తర్వాత నేను ఒకసారి ఏమంటే పత్రి సార్ గురించి చెప్పాలంటే నిజంగా అంటే ఆహ్, ఒక 2, 3 సార్లు అంతే చూసాను డైరెక్ట్‌గా. 2 సార్లు నేను మాట్లాడాను ఆన్‌లైన్‌ల. ఒకసారి పైమం నుంచి కడతాల్‌కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను రష్ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చాను. కిచెన్ కాడనో ఏమో కిచెన్ కాడ ఇచ్చాను. తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ ఎక్కడ ఆహ్ మళ్ళా బయట వచ్చి కూర్చున్నాడు. నేను లోపల షేక్ హ్యాండ్ ఇచ్చాను. మళ్ళీ బయట వచ్చినాక మళ్ళీ నేనేం చేస్తున్నానంటే మళ్ళా షేక్ హ్యాండ్ ఇస్తున్నాను. వాడు సార్ ఏం చేస్తున్నారంటే షేక్ హ్యాండ్ ఇయ్యకుండా ఒక ఈ అరచేతిలో ఇట్లా ఇట్లా అని లేదు ఇయ్యను అంట. అంటే చూడండి అంత రష్‌లను కూడా నేను ఇచ్చినాను అన్న ఒక గురువుకి తెలిసిపోయింది. నువ్వు ఇచ్చావు మళ్ళీ మళ్ళీ ఇచ్చేది కాదు. మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యాలి అంటే, అంటే నాకు ఇట్లా ఇట్లా అన్నప్పుడు నాకు కొంచెం ఫీల్ అయింది. అరే! ఇచ్చేలేదు గదా! అంటే ఇట్లా అనిపిచ్చింది. తర్వాత నాకు సరిత మేడం అన్నారు. ఇక్కడ అదే ధ్యాన పరిచయం చేశారన్నాం గదా! సీనియర్ పిరమిడ్ మాస్టర్. "ఎందుకు గీత నీకు ఇట్లా అరచేతిలో ఇట్లా ఇట్లా అని ఇట్లా అన్నారు వద్దు అంట. నువ్వు అక్కడ ఇచ్చావు. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ అడుగుతున్నావు అంటే రాంగ్ ఇది తప్పు. వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యాలి అన్నది అది నీవు తెలుసుకునాలి. చానా తెలుసుకునాలి సార్ నుంచి" అన్నారు. అవునా! నాకు అప్పుడు చానా ఫీల్ అయింది. అంటే ఫీల్ గాదిది. అక్కడ వేరే వాళ్ళకి నువ్వు అవకాశం ఇయ్యలే. నువ్విచ్చావు అన్నది అది అక్కడ ఒక ఆహ్, ఇది అక్కడ అనుకునాలి అంతేగాని ఆ పత్రి సార్‌ని కూడా నీకొద్దు అంట ఇట్లా అన్నారు అంతే అంటన్నారు. తర్వాత అక్కడ చూసాక మళ్ళీ నేను ఎలా అంటే
షేర్ మార్కెటింగ్ చేసినప్పుడు పీఎంసీకి షేర్ మార్కెట్ నేను చేశాను మాస్టర్స్. అప్పుడు లేదు ఇట్లా కట్టాలి 50,000 అన్నప్పుడు నిజంగా అంటే మా తమ్ముడు అప్పుడు అమౌంట్ ఇచ్చాడు. ఎలా అంటే ఆహ్, ఒక కార్యక్రమం ఉండేది అమ్మోళ్ళ ఇంట్ల. అప్పుడు "నీవు తీసుకో అమ్మ అమౌంట్ తీసుకొని నా బంగారం తీసుకో నీకోసం" అన్నప్పుడు నేనేమనుకున్నానంటే, బంగారం తీసుకుంటాను. మళ్ళీ నేనేసుకున్న దాన్ని లేదు, ఏం లేదు. మళ్ళీ పోయి హస్బెండ్ మళ్ళీ బ్యాంక్‌లో పెడతాడు. మళ్ళీ అది ఇది అనుకుంటా అది అక్కడనే ఉండిపోతది. నేనేమి ఇక్కడ సేవ చేయాలి అంటే నాకనిపించింది ఫస్ట్. ఆ రోజు ఏం చేశాననంటే, లేదు ఈ అమౌంట్ మీకేం లేదు. నా బంగారం వద్దు. నేను సేవ కోసం పెడుతున్నాను. ఇట్లా పీఎంసీకి షేర్ మార్కెట్ అని చేస్తున్నారు. అక్కడ పెడతానన్నప్పుడు హస్బెండ్‌ని కూడా ఏమనలేదు. నీ ఇష్టం నీ అమౌంట్ ఉంది గదా! అంటే అన్నారు. అప్పుడు తీసుకొని ఏం చేశాననంటే షేర్ మార్కెట్‌ల అది ఇచ్చాను మాస్టర్స్ అక్కడ. ఒకసారి అక్కడ జూమ్ సెషన్ పెట్టారు. లైట్ వర్కర్స్ రంజిత్ సార్. 1000 మెంబర్స్ ఉన్నారు. కానీ అక్కడ నేను హ్యాండ్ రైజ్ చేశాను. చేసినాక నా పేరు పిలిచినారు. అంతే ఒక 4, 5 మాస్టర్ అయినాక నాకే పిలిచారు. నాకు మిరాకిల్ అనిపించింది. అంటే అప్పటికి బంగ్లా ఆంజనేయ సార్ అన్నారంట. "గీతా నారాయణపేట ఉంది. ఆమెకి ఛాన్స్ ఇయ్యండి" అంట అన్నారంట. కానీ నాకు నేను ఏం చేశాననంటే మాట్లాడుతున్నాను పత్రి సార్ తో. ఇలా నేను షేర్ మార్కెటింగ్ చేశాను సార్ అన్నప్పుడు "సార్ మీతోన నేను ఒకటి పంచుకునాలి" అంటే ఒక అనుభవం పంచుకునాలంటే, "లేదు లేదు రంజిత్ లైట్ వర్కర్స్ సార్ ఏమన్నారంటే, "లేదమ్మా ఇక్కడ ఒకటి అంతే చెప్పుకునాలి షేర్ మార్కెట్ గురించి అంతే చెప్పుకునాలి. మళ్ళీ ఇక్కడ ఏమి పంచుకునేది ఏం లేదు" అన్నప్పుడు మళ్ళీ సార్ అన్నారు. ఎలా అంటే పత్రి సార్ అన్నారు. "ఏ నువ్వు ఊకుండు. ఆమె పంచుకుంటాను అంటుండదు గదా! పంచుకోకు ఏం అనుభవం విన్నాము" అంట సార్‌కే తిట్టారు. తిట్టి "ఏం లేదు సార్ నాకు ఇలా మీరు ధ్యానం చేసేటప్పుడు 2 సార్లు అయింది. మీరు వచ్చి నాకు స్వీట్ తినిపిస్తున్నారు. అలా అనిపించింది నాకు" అంట. అంటే ఏం నేను స్వీట్ గురించి చెప్పాను. మీరు కేసరి బాత్ అంటే రవాతి చేస్తారు గదా! ఆ స్వీట్ నాకు తినిపించినట్టు అనిపించింది సార్ అంట అన్నప్పుడు, పక్కల ఎవరో కాలు అతుకుతున్నారు. అప్పుడు అతనికి అంటున్నాడు, "చూడా నాకు ఆమెకు నా ఇష్టమైన స్వీట్ ఆమెకి తినిపించినానంట" అంటే చానా నవ్వుతున్నారు మాస్టర్స్. అంటే ఆ నవ్వేందుకు కూడా ఎలా నవ్వుతున్నారంటే అది ఎంత మంచిగా అనిపిస్తుంది. నేనేమంటే ఆ ఒక అనుభవం చెప్తే ఏమన్నా చెప్తారేమో అంట నేను సార్ నుంచి వస్తుంది అంట నేననుకున్నాను. చానా నవ్వుతున్నారామె. ఇలాగనా అంట అని మళ్ళీ అది అంతే నవ్వుతున్నారు అంతే గాని నాకు మ్యూట్ చేసేయండి. దాని గురించి ఏం చెప్పలేదు. అంటే నవ్వుతున్నారు. ఆ నవ్వు కూడా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది మాస్టర్స్. ఇది ఒకసారి నాకు జూమ్ సెషన్‌ల ఫస్ట్‌లోను కూడా జూమ్ సెషన్‌లోనే మాట్లాడాను మాస్టర్స్. 4 మంత్స్ అయినాక జూమ్ సెషన్‌లో హ్యాండ్ చేసినప్పుడు ఏమో ఏం మాట్లాడాలి తెలుగునే రాదు గదా! అంట ఏమో ఒకటి అడగాలని ఆ రోజున కూడా 300 మెంబర్స్ మాస్టర్స్. ఇగ హ్యాండ్ రైజ్ చేశాను. అక్కడను కూడా నా పేరు పిలిచినప్పుడు, "సార్ నాకు ఇలా 3 మంత్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో చేస్తున్నానంటే నాకు థర్డ్ ఐ దగ్గర ఇట్లా దారంలాగా ఇట్లా గుంజుతుంటది అంటన్నప్పుడు, అలాగనా అమ్మ నువ్వు చచ్చిపోతావంటేను కూడా ధ్యానం చేయాలి" అంటే ఇది ఒక వర్డ్ అన్నారు నాకు. ఒక లైన్ చెప్పారు. "నువ్వు చచ్చిపోతావంటేను కూడా ధ్యానం చేసి సావాలి. అలా నువ్వు కంటిన్యూ చెయ్యి" అంటే ఇంతన్నారు. నాకు ఆ రోజు అది ఆహ్, త సార్ నుంచి తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే ధ్యానం కంటిన్యూ‌గా చేయాలి అంటే చూడండి ఈ నాకు జడ్జ్‌మెంట్స్, కమెంట్స్, ఇంటర్ఫేరు, కోపము, మైగ్రేన్ ఇవన్నీ ఏముండేది కదా! నాకు నిజంగా అంటే ఒక తండ్రి జన్మనిచ్చిన తండ్రి చనిపోయాక నిజంగా అంటే పైనుంచినే చూసాడేమో నాకనిపిస్తుంటది. పైనుంచి మా నాన్న చూసి ఈమె ఇలాగనే చెడ్డగా పేరు తెచ్చుకుంటది. ఎందుకంటే అందరికీ మంచిగా చేసుకుంటా అంటది గానీ, అక్కడ వాళ్ళకిష్టం లేకుంటది. నిజంగా అంటే అది ఇంటర్ఫియర్, జడ్జ్‌మెంట్స్ కర్మమే మాస్టర్స్. కానీ నాకు ఆధ్యాత్మిక ఆ తండ్రి పోయి అక్కడ అడిగాడేమో, ఇక్కడ ఆధ్యాత్మిక తండ్రిలాగా నాకు ఈ గురువు వచ్చి ఇలా ఈ ఒక ధ్యానం నుంచి ఇలా అన్నీ నాకు లోపల ఇంత క్లీనింగ్ చేసుకో అన్న దానికినే ఈ దారి చూపిచ్చాడేమో అంట నాకనిపిచ్చింది మాస్టర్స్. ఇది నా లోపల ఇంత చేంజెస్ వచ్చాక మళ్ళీ నాకు డైరెక్ట్‌గా ఎప్పుడంటే పిరమిడ్ వ్యాలీ పోయాను మాస్టర్స్ ఒకసారి నాకు 2022లో నేను పిరమిడ్ వ్యాలీకి పోయినప్పుడు నిజంగా అంటే అప్పుడు ఇంకా కొంచెం సార్‌కి చానా కొంచెం లోపల చానా ఇది అయిపోయిండు. ఆ! ఆ పిరమిడ్ వాళ్ళే రూమ్‌లో కూర్చున్నారు ఇంట్లోనే.
నేను సార్‌కి చూడాలి గదా! అంటే నాకనిపిస్తుంది. నాకు పక్కన ఏమా మేడం ఏమున్నారు? లేదు గీత నడు పోదాము అంటే అన్నారు. అప్పుడు నేను పోయాను. పోయాక తర్వాత సార్‌తో మాట్లాడు అంటే నాకు భయమైతుంది మాస్టర్. కానీ సార్ ఇలా కాలు చేసుకొని కూర్చున్నారు. లేదు మేడం నాకు భయమైతుంది. నేను కాలు ఒత్తుతాను సార్‌ది అంటే నేను కాలు ఒత్తుతున్నాను మాస్టర్ సార్ కాలు. ఎలా అనిపించిందంటే ఆ కృష్ణుడు, సాయిబాబా లాగా కాలనిపించింది మాస్టర్. పెద్ద పెద్ద పాదాలు అలా వత్తేటప్పుడు నాకెలా అంటే సార్‌తోనే చూస్తున్నాను, వత్తుతున్నాను. తర్వాత ఇట్లా కన్ను నుంచి ఇట్లా రా అన్నాడు నాకు. పోయి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి చైన్‌కి కూడా ఇట్లా కంట్లకి అంటుకున్నాను. సార్ ఏమనలేదు. తర్వాత కన్ను నుంచి కన్ను చూస్తున్నాడు మాస్టర్స్. ఎలా అంటే దీక్ష అంటారు గదా! అదే దీక్ష ఇచ్చినారేమో అంట నాకనిపించింది మాస్టర్స్ ఆ రోజు నాకు. ఎలా అంటే బాగా చూస్తున్నారు నాకు. నేను మాట్లాడాలంటేను భయమైతుంది. మాట్లాడు గీత ఏమైనా మాట్లాడు అంటున్నారు గానీ నాకు భయమైంది. ఆ రోజున కూడా ఒక సాయిబాబా లాగా నేను చూడలేదు. కానీ ఆ కృష్ణుని లాగానే అనిపిచ్చింది. ఆ రోజు దగ్గర నుంచి అదొకటి నాకు ఛాన్సొచ్చింది మాస్టర్స్. 2022లోను కూడా అదొకటి నాకు ఏమో మేడం నుంచి అది ఒక ఛాన్సొచ్చిందంట నేను చెప్తాను మాస్టర్స్. ఇది అంటే చూడండి మనం పత్రి సారు గాని, మనము సార్ ఒక ఏమి కన్ను గాని దృష్టి వచ్చినప్పుడు నిజంగా అంటే మన లోపాలను కూడా ఎంత చేంజెస్ వస్తుంది అనేది నేను అక్కడను కూడా తెలుసుకున్నాను మాస్టర్స్. తర్వాత నేను ఒకసారి ఇలానే ప్రతి ఒక్కటిని కూడా నేను ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్య సేవ ఇలానే చేసుకుంటూ ఇంట్లోనే ఉండి చేసుకుంటూ పోతున్నాను మాస్టర్స్. ఇంకొకటి చెప్పాలంటే ఒకసారి నేను ఆహ్, కడతలకు పోయినప్పుడు నిజంగా అంటే అక్కడను కూడా స్టార్టింగ్‌లోను కూడా చెప్పారు. ఏమంటే, "నువ్వు సార్ చానా కోపముంటది. దగ్గర దొరకరు. చానా రష్ ఉంటది. నీవు చూడు దొరికితే నీ లక్కీ" అంట అన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. నిజంగా అంటే అప్పుడు కూడా ఒకసారి కిచెన్ నుంచి వస్తున్నారు. కార్‌లోనే ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకెంత హ్యాపీగా అనిపించిందంటే సార్‌కి నాకు ఫస్ట్‌లోనే అప్పుడు అది స్టార్టింగ్ మాస్టర్స్ ఇంకా నాకు. కరోనా టైంలోనే. అప్పుడు నాకు చానా హ్యాపీగా అనిపిచ్చింది. నిజంగా అంటే అదొకటి నాకు మిరాకిల్ అట అది కూడా అనిపిచ్చింది. ఇలానే నేను చేసుకుపోయినప్పుడు 2022లో 21లో మా ఇంట్లో ఇంకొకటి మాస్టర్స్ తర్వాత ఫస్టు నాన్న చనిపోయినాక తర్వాత తమ్ముడు చనిపోయారు. తమ్ముడు చనిపోయిన అప్పుడు ఏమైందంటే నిజంగా అంటే ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే ఫస్ట్ నాన్న చచ్చినప్పుడు ఎంత దుఃఖం అంటే నిజంగా అంటే ఆ డిఫరెన్స్ కూడాను చూసుకున్నా మాస్టర్స్. తర్వాత తమ్ముడు చనిపోయే తర్వాత నాకనిపిచ్చింది ముందే. లేదు నా తమ్ముడు కూడా నాకు ముందే కొంచెం అనిపిచ్చింది మాస్టర్స్. ఉండడు ఇతన్ని అంటే అనిపిచ్చింది. కానీ ఎవ్వరికీ నేను చెప్పలేదు. కానీ లోపల అన్నీ అనిపిస్తున్నాయి. అక్కడ ఏమంటే నాకు అది ఎలా అంటే తమ్ముడు చనిపోయిన తర్వాత 11 15 రోజు తర్వాత కాల్ చేశారు. ఇలా మనము కడతాల్‌కి వెళ్తున్నాము. నీవు వస్తావా? అంటే నాకు సుప్రజ మేడం కాల్ చేసినప్పుడు, లేదు మేడం ఇలా నేను అడిగి చెప్తాను అంటే, నీ ఇష్టం మేడం. ఎందుకంటే కరోనా ఉన్నందుకు ఐడీ కార్డ్ కొన్ని ఉన్నాయి. ఒకటే మిగిలింది. ఫాస్ట్‌గా చెప్పండి అంటే, నేను నైట్ చెప్పకుండా అట్లనే ఉండిపోయాను. తర్వాత మార్నింగ్ చెప్తున్నాను. మేడం నేను వస్తున్నాను. అమ్మ పోమన్నది అంటే, లేదు మేడం ఐడీ కార్డ్ అయిపోయింది. నేను మీకు చెప్పాను గదా! కరోనా ఉన్నందుకు కొన్ని దొరికినవి అంటే చెప్పాను గదా! అంటే, ఉండనులే మేడం నాకు పత్రి సార్ పిలుచుకున్నదుంటే పిలుచుకుంటారు. అది మాత్రం నిజం. నేను వచ్చేదుంటే వస్తాను మేడం అంట అని ఏమో పని చేస్తున్నాను. ఆ పని ఇడిసి పోయి నేను మెడిటేషన్ కూర్చున్నాను మేడం. 10 నిమిషాలే మాస్టర్స్ అక్కడ కూర్చున్నది. నేను ఇంతే అనుకున్నాను. నేను అది విజువలైజేషన్ వచ్చింది. నేను వస్తాను అక్కడ సార్ ఏమి స్టేజ్ పైన పిలుస్తుంటారు. ఇక్కడ సీతారాం బుక్స్ పంచుతున్నది. అన్నీ నాకు అది పిక్చర్‌లాగా కనిపించింది మాస్టర్స్. ఆ 10 నిమిషాలు లోపలనే కాలొచ్చింది. మళ్ళీ ఆ మేడం నుంచే కాలొచ్చింది. లేదు మేడం మీకు ఒకటి ఐడీ కార్డ్ అది వాపసొచ్చింది. మీరే రావచ్చు. అది ఒకటి మిగిలిపోయింది. మీరు రండి అంటన్నప్పుడు నిజంగా అంటే అది ఎంత మిరాకిల్ అంటే ధ్యానంకి కూడా ఇంత శక్తి ఉంటుందా? చూడండి నేను 10 నిమిషాలే వచ్చింది అది. నేను వస్తాను. నేను గ్యారంటీ పోదే పోతాను. కానీ అక్కడ మొత్తం పిక్చర్‌లాగా కనిపించింది. నిజంగా అంటే ఆ రోజు నేను 2021లో అనుకుంటాను డాక్టరేట్ వచ్చింది సార్‌కి. అప్పుడు కడతాలో ఒక
మహబూబ్ నగర్ వాళ్ళు అందరూ వచ్చి మాస్టర్స్ వచ్చి ఆహ్, సార్‌కి సన్మానం చేయాలి అన్నప్పుడు ఇవన్నీ ముందే కనిపించింది మాస్టర్స్ నాకు. ఇంట్లో ఉన్నప్పుడే కనిపించింది. మొత్తం అది పిక్చర్ లాగా. నేను గ్యారంటీ‌గా పోతా అన్నప్పుడు నిజంగంటే ఆ ఐడీ కార్డ్ వాపసొచ్చి మళ్ళీ నాకొచ్చేది. నిజంగంటే అది మిరాకిలే మాస్టర్స్. నేను కూడా ఆ సంవత్సరం ఆ ఇయర్స్ మొత్తం ఏమైందంటే కడతాలికి పోయి నిజంగా అంటే 2019 నుంచినే స్టార్ట్ అయింది. నేను ధ్యానం లేదంటేను కూడా 2019 నుంచినే కడతాలకి పోయేది స్టార్ట్ అయింది. కానీ 21లను కూడా 22లను కూడా పోయాను. అక్కడ సార్ చెప్పేది ఒక ఏమో చెప్తున్నారు అందరూ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ వాళ్ళు అందరూ మాస్టర్స్ పైకెక్కి స్టేజ్ పైనకి రావాలన్నప్పుడు నిజంగానే అందరూ పోయాము. అక్కడ సీతాయనం బుక్స్ ఇస్తున్నారు మాస్టర్స్. అప్పుడే అది రిలీజ్ అయింది. అందరూ ఇట్లా ఇట్లా చేతి నుంచి ఇస్తున్నారు సారు. నిజంగంటే ఆ సారు ఇచ్చేటప్పుడు నిజంగంటే ఎంత రష్ ఉందంటే నాకు ఇట్లా బుక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎంత మిరాకిల్ అంటే ఇట్లా చూసి ఇస్తున్నాడు. అంటే నేను బుక్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా ఫాస్ట్‌గా ఇచ్చిపోతారేమో అంటే ఇట్లా అనుకున్నాను ఎప్పుడో అనుకునేంటి. కానీ సార్‌ను కూడా ఇచ్చేటప్పుడు నాకు చూసి ఇస్తున్నారన్నది ఆ రోజు అదొకటి మిరాకిల్ మాస్టర్స్. అంత రష్‌లను కూడా నాకు సీతాయనం బుక్ వచ్చేది. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫస్ట్ విజువలైజేషన్ వచ్చిందిను కూడా సార్ పిలుస్తారు స్టేజ్ పైనకి ఇలా రావాలి, ఏమో ఇస్తారు అనేది అక్కడ వచ్చింది ఇంట్లో ఉన్నప్పుడు. నిజంగంటే అది ఆ సంవత్సరం కూడా నాకది మిరాకిల్ అనిపించింది మాస్టర్స్. మెడిటేషన్‌లో ఉన్నప్పుడు మనం ఏమనుకునింటామో అది నిజం అయితుంది గదా! అక్కడను కూడా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. 2022లో అది ఆ మిరాకిల్ అయింది మాస్టర్స్. ఇది ఆహ్, నా అంటే ధ్యానం చేస్తూ, చేస్తూ పోతే మన లోపల ఎంత చేంజెస్ ఒస్తుంది. 10 నిమిషాలు, 15 నిమిషాలు మాత్రం చేసినప్పుడు కాదు మాస్టర్స్. ఎప్పుడైతే నేను 2021 నుంచి నేను 3 అవర్స్, 4 అవర్స్ చేశానో అప్పటి నుంచి నా లోపల ఇంత చేంజెస్ ఒచ్చింది అనేది నేను చెప్తున్నాను మాస్టర్స్. ఇది నా లోపల ఈ మార్పు నాకు అంటే అందరూ హాస్టల్ టవల్స్ అవన్నీ అయితుంటది. కానీ నా లోపల ఇవన్నీ నన్ను క్లీన్ చేసుకున్న దానికి నాకు ఈ దారి చూపిచ్చాడు అది ఒకటి అనిపించింది మాస్టర్స్. ఇలా నాకు ఏమి ధ్యానం నుంచి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అనేది ఒకటి చెప్తాను మాస్టర్స్. ఇంకొకటి చెప్పాలంటే నేను మా మళ్ళీ నాకు హెల్త్ పరంగా అంటే నాకు స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది మాస్టర్స్. ఈ మధ్యలోనే స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. ఎలా అంటే ఈ పిల్లలు హాస్టల్ నుంచి వస్తుంటారు, పోతుంటారు గదా! అక్కడ నాకు ఆ పిల్లలు వస్తుంటది. కానీ నేను పిల్లలకొచ్చింది గదా! అంటే ఇంతే అనుకున్నాను. కానీ అది నాకు వచ్చింది మాస్టర్స్. ఎలా అంటే చానా ఇచ్చింగ్ ఉంటది. ఆ స్కిన్ ప్రాబ్లమ్ నేను నో టాబ్లెట్స్, నో మెడిసిన్ అంటే ఎంత నా అహంకారమే అనిపిచ్చింది మాస్టర్స్. ఎలా అంటే ప్రతిసారి నేను టాబ్లెట్స్ తీసుకునలేదు. అంటే తీసుకునలేదు అనేది ఒక చెప్పాలి అంతేగాని నా లోపల అంత అహంకారం వచ్చిందేనేమో, దానికి నాకు ఇలా వచ్చిందేమో అనిపిచ్చింది మాస్టర్స్. ఎలా అంటే నేను ప్రతిసారి నేను ఏ టాబ్లెట్స్ లేదిప్పుడు నాకు మెడిసిన్ లేదు నా బాడీకి అనేదాన్ని. ప్రతిసారి అనుకునేదాన్ని. కానీ అది లోపల నుంచి చానా అనుకునేదాన్ని మాస్టర్స్. చానా ఎదుటి వాళ్ళకి కూడా అనేదాన్ని. అది నేర్చుకునడానికి అది స్కిన్ ప్రాబ్లమ్ వచ్చిందేమో అనిపించింది మాస్టర్స్ నిజంగా అంటే. 4 ఇయర్స్ నుంచి తీసుకునలేదంటే ఎలా చెప్పానో నిజంగా అంటే, ఇక్కడ నీవు తెలుసుకునాలే అంటే నా ఆలోచన కూడా చాలా చేంజెస్ వచ్చింది మాస్టర్స్. మనం ఏమన్నా రోగాలు వచ్చిందంటే అక్కడ కొన్ని నా ఆలోచనలో ఉంటుంది అంటే నేను ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ నుంచి నాకు తెలుసుకున్నాను మాస్టర్స్. నిజంగా అంటే నేను ఆ మధ్యలో చానా ఆలోచన ఎలా అంటే మారిపోయింది మాస్టర్. దానికి ఆ ఇచ్చింగ్ అన్నది ఆహ్, తో స్కిన్ ప్రాబ్లమ్ అనేది వచ్చింది అనుకున్నాను. ఎలా ఎలా అంటే చానా ఇచ్చింగ్ మాస్టర్స్. అది చూస్తే అబ్బా! ఇలా ఉంది గదా! ఏం తినరాదు అది అనిపిచ్చేది. నిజంగా అంటే మళ్ళీ హాస్పిటల్‌కి పోయాను. అక్కడను కూడా లేదు ఇది పిల్లల నుంచి హాస్టల్ నుంచి వస్తుంటది. కానీ ఇదేం పెద్ద ఇది కాదు అంటే ఎలా అంటే టాబ్లెట్స్‌ని రాసిచ్చారు మాస్టర్స్. ఆ టాబ్లెట్స్ తీసుకున్నాను. అక్కడ టాబ్లెట్స్ చూడండి మాస్టర్స్ నాకు ఎలా అంటే సగంకి సగం వచ్చినాయి అంతే. అవి లేదన్నారు. కానీ సగమే వచ్చినాయి. ఆ సగం తీసుకున్నాను. మళ్ళీ ప్రాబ్లమ్ తగ్గిపోతది అనుకున్నాను మాస్టర్స్. నిజంగా అంటే చానా అది సఫర్ అయిపోయాను. నిజంగా అంటే ఇప్పుడు తగ్గింది మాస్టర్స్. ఎలా అంటే ఇక్కడను కూడా మన మన ఫుడ్ గాని అది అన్నీ గాని మనము ఫుడ్‌తోనే ఉంటుంది నాకనిపించింది మాస్టర్స్. మన ఆలోచన, మన ఫుడ్డు, మన ధ్యానం ఇలా అన్నీ మనము ఇక్కడను తెలుసుకొనాలి అన్నది నేను అక్కడను కూడా ఒక
నాకు టీచింగ్ అంటే అక్కడ నేర్పడానికినే వచ్చింది అనుకున్నాను మాస్టర్స్. ఇప్పుడు తగ్గిపోయింది నిజంగా అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంటది. అంటే ఇక్కడను కూడా నా ఎక్స్‌ట్రా నేను అప్పుడు అనుకున్నాను లేదు ధ్యానం చేయాలి. అక్కడ మన ఆలోచన ఎలా అయిపోయిందంటే పని చేసుకున్నది ఇక్కడ వచ్చి యాంకరింగ్ చేసుకుని ఇంతే అయిపోయింది ఆ మధ్యల. నిజంగా అంటే అన్నీ అంటే ఆహ్, మల్టిఫై ఉండాలి. అన్ని దాంట్లోనే ఉండాలి అంటే పత్రి సార్ ఎందుకంటారంటే, నా అన్ని దాంట్లో ఉండకుండా అదొక్కటే మాస్టర్స్ మనం పని జేసుకున్నది, ఇక్కడ ధ్యానం తెలుసుకుంది. ఇవి ఆ రెండే చేశాను ఆ మధ్యలో నిజంగా అంటే. అప్పుడు తెలుసుకున్నాను. అంటే నేను అన్ని దాంట్లో ఉండాలి. మనం సంసారంలో ఉండాలి. అన్ని దాంట్లో ఉండాలి. ఆ అన్ని దాంట్లో ఉన్నప్పుడే మాకు నిజంగంటే ఆ సేవ అనేది తెలుసుకుంటాను. మన లోపల ఇంత అనారోగ్యం ఎందుకొస్తున్నదన్న కూడాను నేనక్కడ తెలుసుకున్నాను మాస్టర్స్. ఇప్పుడు లేదు ఆ స్కిన్ ప్రాబ్లమ్ మొత్తం కూడా ఆ ధ్యానం నుంచి కూడా నయం చేసుకున్నాను అన్నది ఒకటి. ఇక్కడను కూడా నాకు ధ్యానం నుంచినే పర్ఫెక్ట్‌గా ఇప్పుడు తగ్గిపోయింది మాస్టర్స్. అక్కడను కూడా ఎక్స్‌ట్రా మనము 3 గంటలు ఎప్పుడు ధ్యానం చేస్తామో, అప్పుడు మాకు అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోతుంది అనేది ఒకటి కూడా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఇది అంటే ఒకటి ఒకటి మనం ఎలా అంటే ఈ ధ్యానం నుంచి ఇంత లాభం ఉందా అంటే అనిపిస్తుంటది మాస్టర్స్. వ ఇంకొకటి చెప్పాలంటే మన లోపల ఎలా క్షమాగుణము ఎలా మనం నేర్చుకుంటాం అన్నది కూడా అది ఒకటి నేను ఆ సంఘటన కూడా చెప్తాను మాస్టర్స్. నా లోపల చానా ఉండేది. ఎందుకు క్షమాపణం అడగాలి? ఎందుకు వేరే వాళ్ళకి అలా మాట్లాడాలి? మన లోపల మనం ఉండాలి అంటే అంత చానా ఉండేది నా లోపల. నా తప్పే లేదు ఎందుకన్నా అని అడగాలి అనేది చానా ఉండేది నా లోపల. కానీ ఈ మ ఈ ఈ ధ్యానం వచ్చాక అదిను కూడా నా లోపల ఎంత అంటే నిజంగా అంటే ఎవరికైనా సారీ అడగాలంటే ఎంత మంచిగా ఆనందం ఆనందంతో అడుగుతున్నాను మాస్టర్స్. ఒక సారీని కూడా నిజంగా అంటే ఒకసారి కార్ డ్రైవర్‌ని కూడా నేను అక్కడ అమ్మ నేను కలిసొచ్చాము. నా అమ్మ ఏమన్నదంటే, ఒక ర్యాష్‌గా మాట్లాడాడు. ఎలానో మాట్లాడుతున్నాడన్నప్పుడు నాకు కోపమొచ్చింది. అరే! ఇలా మాట్లాడుతా ఉంటా గదా! అది ఇది అంటే చానా మాట్లాడాను. కానీ అది ఎక్కడ రాంగ్, ఎక్కడ తప్పు అన్నది తెలుసుకోలేదు వాస్తు. అదే డ్రైవరు మళ్ళీ వచ్చినప్పుడు నిజంగా అంటే నేను అనుకున్నాను. లేదు మనం సారీ అడగాలి అన్నప్పుడు నిజంగా అంటే ఆ డ్రైవర్‌కి సారీ నీ తప్పులా లేదు అది అక్కడ అమ్మది తప్పు కాదో నాకు తెలియదు గానీ, నాకు నీకే సారీ అడగాలంట అనిపిస్తుంది అంటే నేను సారీ అడిగాను మాస్టర్స్. అంటే క్షమాగుణాన్ని ఎలా అడగాలి అన్నది ఈ ధ్యానంలో వచ్చినాక నిజంగా అంటే అడగాలి. అడిగి మనం బయటికి రావాలంట అనిపిస్తుంటది. మన లోపల అంత ఒకటి ఆహ్, క్షమాగుణం అడగాలి మనం అనిపిస్తుంటది. అదిను కూడా ఫాస్ట్‌గా అప్పుడు అదే ఇదే గీతని ముందు అడగాలంటే నేను తప్పు లేదు గదా! నేనెందుకు చేయాలి? నేనెందుకు తప్పు అడగాలంటే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు లేదు. ఆ మెడిటేషన్‌లో కూడా అందరికి ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి మాట్లాడానో నిజంగా అంటే ఒకరితోనన మనము ఒక ఏమి టైట్‌గా మీరెక్కడ పోవద్దు, ఎక్కడ లేదు, నా మాట వినాలి. అమ్మ, నాన్నకు చూసుకునాలే, తమ్ముడు భార్యకు, తమ్మునికి ఇలా అనేదాన్ని. కానీ ఇప్పుడు లేదు. మనము ఎప్పుడైతే మనం పక్షిలాగా మనం ఇడిచిపెడతామో అంటే వాళ్ళను కూడా వాళ్ళ జీవితం ఉంది అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో నిజంగా అంటే మన లోపల కూడా అంత ఫ్రీ మైండు, ఫ్రీ ఆలోచన అన్నీ ఉంటుంది అంటే తెలుసుకున్నాను మాస్టర్స్. నిజంగా అంటే బిఫోర్ ఎలా ఉండేదాన్ని మానసికంగా మోసుకునేదాన్ని. ఒకరన్నారంట గదా! ఒకరిలా అంటున్నారంటే చానా లోపల పెట్టుకునేదాన్ని. చానా ఏడ్చేదాన్ని. అన్నీ ఉంటది మస్త్ అన్నీ లోపల అన్నీ తినడానికుంటుంది, కట్టుకోడానికుంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మనము వేరే వాళ్ళని చూసి, వేరే వాళ్ళని మోసుకొని వాళ్ళు ఇలా అంటున్నారు గదా! అంటే మోసుకునేదాన్ని. చానా మోసుకొని, చానా ఏడ్చేదాన్ని. అద్దం చూసి ఏడ్చేదాన్ని. మంచం పైన ఏడ్చేదాన్ని. ఇలా మాస్టర్స్. కానీ ఆ మిర్రర్‌ను కూడా మాకు పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా ఇస్తది. నెగెటివ్ అంటే నెగెటివ్ ఇస్తుంది అన్నదని ఈ ధ్యానంలో వచ్చినాకనే తెలుసుకున్నాను మాస్టర్స్. అంతవరకు కూడా మిర్రర్‌ను కూడా మాకు ఆహ్, అది ఏం అనుకుంటామో డబల్ ఇస్తుందన్నది ఏమి తెలవది. కానీ ఆ మిర్రర్ ముందల చానా ఏడ్చుకునేదాన్ని. అరే! నా జన్మమే ఇంతనా? నా కర్మమా? అంటే ఇలా అనుకునేదాన్ని. కానీ నిజంగా అంటే ఇప్పుడు ఆ మిర్రర్ ముందలనే ఎలా అంటే హ్యాపీగా చెప్పుకుంటాను మాస్టర్స్. నన్ను నేను సెల్ఫ్ లవ్. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. కానీ ఇదే గీతనే ముందు ఎలా అంటే వాళ్ళిలా అన్నారు, అలా అన్నారు నాకెందుకంటారు? నేను చిన్న కోడలునే గదా! నాకెందుకిలా అంటారన్న అనుకునేదాన్ని. నిజంగా అంటే ఇప్పుడు ఆ మిర్రర్ ముందలనే మార్నింగ్ ఎలా చెప్పుకునాలి, ఎలా లేదన్నది ఆ జ్ఞానం కూడా నేను తెలుసుకున్నాను మాస్టర్స్. అంటే మనం ఏం చెప్పుకుంటామో అది డబల్ వస్తుంది, త్రిబల్ వస్తుంది అనేది
అక్కడ మనం తెలుసుకున్నాను. కానీ అంతకుముందు అజ్ఞానంలో ఉండి దుఃఖము చానా ఉండేది. కానీ నిజం అంటే ఆ జ్ఞానం తెలుసుకున్నాక మన లోపల ఎంత ఆనందం ఉంటుంది. లోపల గాక పైనను కూడా మాస్టర్స్ మనము అప్పుడు ఆర్టిఫిషియల్ నవ్వు నిజంగా అంటే ఇప్పుడు లోపల నుంచి మనము ముఖం పైన ఇంత చిరునవ్వుతో ఇప్పుడు మనం ఉంటున్నాం. నిజంగా అంటే ఇది జ్ఞానం వల్లనే చెప్తాను మాస్టర్స్. ఎప్పుడైతే మనం ధ్యానం చానా టైం పెడతామో, చానా చేసుకుంటూ పోతామో, అప్పుడు మన లోపల ఇంత చేంజెస్ వస్తుంది అన్నది నేను అది తెలుసుకున్నాను మాస్టర్స్. కానీ ఇదే మిర్రర్ ముందల ఇప్పుడు చానా హ్యాపీగా నవ్వుతూ ఉంటున్నాను మాస్టర్స్. అదే మిర్రర్ ముందల. కానీ అదే మిర్రర్ ముందల నేను ఏడ్చేదాన్ని. ఇప్పుడు లేదు. హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నాను. నవ్వుతూ మాట్లాడుతుంటాను. నన్ను నేను ఆ మిర్రర్ ముందు మాట్లాడుతూ ఆహ్, "గీత నువ్వు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు" అంటే ఇలా చెప్పి మళ్ళీ థాంక్ యూ చెప్పి నన్ను నేను థాంక్ యూ చెప్పుకుంటాను. అలా నేను ధ్యానం నుంచి నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఇలా ఆహ్, ప్రతి ఒక్కటి కూడా ఎలా అంటే ఇప్పుడు సజ్జన సాంగత్యనం కూడా మాస్టర్స్. ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అందరూ దూరం అయితారు. ఎలా అంటే నేను ఉమా సార్ నుంచి తెలుసుకున్నాను మాస్టర్స్ నేను. ఆహ్, మనము అంతకుముందు ఎలా టైమ్ పాస్ చేసేదాన్ని అంటే నిజంగంటే ఎవరైనా ఫ్రెండ్సు ఎవరైనా మాట్లాడితే చానా గంటలు గంటలు మాట్లాడేదాన్ని. నిజంగంటే అందరూ ఇప్పుడు ధ్యానం వచ్చినాక మనం ఎవరు గావాలి, ఎవరు లేదు, ఎవరు మన జొతకుంటారు, ఎవరు కాదు అన్నది అదిను కూడా మన ఈ దారిలా వస్తుంటారు మాస్టర్స్. నిజంగా అంటే అందరూ మన వసుదైక కుటుంబంలాగా ఈ ధ్యానంల వాళ్ళ మాస్టర్సే మన లోపల మనతో ఉంటారన్నది తెలుసుకున్నాను మాస్టర్స్. నిజంగా అంటే ఇలా ఉంది, ధ్యానం ఉంది అంట ఫ్రెండ్స్ చెప్తుంటే, "ఏ ధ్యానమా నీకే వచ్చింది. మన ఆలోచన చాలా వస్తుంటాయి" అని చానా మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు. చానా దూరం ఉన్న వా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు మాస్టర్స్. నిజంగా అంటే ఎవరు మన తోడ ఉంటారు. నిజంగా అంటే ఈ దారిలా ఉన్న వాళ్ళే మనతోన ఉంటారు. వాళ్ళతోనే సజ్జన సాంగత్యం చేసుకుంటూ నిజంగంటే ఆ జ్ఞానం తీసుకుంటూ చానా హ్యాపీగా అనిపిస్తుంది మాస్టర్స్ నిజంగంటే. వేరే వాళ్ళు ఎవరైనా ఫోను చేసినప్పుడు నిజంగంటే ఎప్పుడు పెడతారు అన్నట్టు ఉంటది. కానీ ఒక ధ్యాని చేసినప్పుడు, ఒక మాస్టర్ చేసినప్పుడు కంటిన్యూ‌గా ఒక పాయింట్స్ గాని కంటిన్యూ‌గా ఎన్నో తెలుసుకుంటున్నాం. అరే! అవు గదా! ఇది నా లోపల ఇది చేస్తే ఇది తెలుసుకున్నాను. వాళ్ళ నుంచి ఇది వచ్చింది గదా! అనిపిస్తుంటది నిజంగంటే. కానీ నాన్ మెడిటేటర్స్ అంటే చూడండి ఆ వ్యక్తులు ఎంత దూరం అయితుంటారో, ఈ వ్యక్తులందరూ మన వసుదైక కుటుంబం. ఈ మెడిటేటర్స్ అందరూ మాకు దగ్గర అయితుంటారు. ఎక్కడో బళ్ళారి, ఎక్కడో బెంగుళూరు. నిజంగా అంటే అన్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మన అన్న లేదు అనిపిచ్చేది నాకు ఇక్కడ. నిజంగా అంటే సుధాకర్ ఖురానా సార్ అటెండ్ అయ్యారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంటదంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, అన్న అందరు తమ్ముడు ఇక్కడ దొరుకుతారు గదా! ఇక్కడ అందరూ మాకు ఎంత ఆప్యాయతగా, ఎంత ప్రేమగా, ఎంత మంచిగా చూసుకుంటారు గదా! అనిపిస్తుంటది మాస్టర్స్. ఇది నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభ పిరమిడ్ కట్టారు. ఇక అదిను కూడా ఓన్లీ లేడీస్ మాస్టర్స్ ఆహ్, క ఆహ్, స్ ఆహ్, ప్లాట్ నుంచి ఆ ఒక ప్లేస్ నుంచి కట్టే వరకు కూడా అందరూ లేడీసు, జెంట్స్ ఉన్నారు. కానీ స్త్రీ ఎక్కువ శాతం అక్కడ ఏమి అమౌంట్ కలెక్ట్ చేసేది గానీ, అంత పని చేసేది గానీ, నిజంగా అంటే సరిత సుప్రజ నిలబడి అది కట్టిచ్చారు. నిజంగా అంటే ఆ సామూహిక పిరమిడ్ చాలా మంచిగా ఒక మెరకబ పిరమిడ్ రెడీ అయిపోయింది. నిజంగా అంటే ఆ సేవకును కూడా ఒక పని చేసేటప్పుడు నిజంగా అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అనిపించింది మాస్టర్స్. అది ఇంకొకటి ఈ భిన్నంగా ఆలోచించే గురించి చెప్పాలంటే నిజంగంటే ఎంతో నేర్చుకున్నాను. మా సార్ నుంచి, కొటేషన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆ కొటేషన్ నుంచి చాలా నేర్చుకున్నాను చెప్తాను మాస్టర్స్. కన్నడ మాస్టర్స్ గాని, కన్నడ సెషన్‌ల గాని అంతా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా నేర్చుకున్న దానికినే వచ్చింది చెప్తాను మాస్టర్స్. ఇది ధ్యానంలో చానా నేర్చుకున్నాను. చానా నేర్చుకుంటూనే ఉంటాను అన్నది అది ఒకటి చెప్తాను మాస్టర్స్. అంటే జడ్జ్‌మెంట్స్, కమెంట్స్, ఇంటర్ఫేర్ ఇవన్నీ ఉండేది నా లోపల. దాని నుంచి బయటికొచ్చి ఇలా నవ్వుతూ హ్యాపీగా ఆహ్, హ్యాపీగా చానా ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. ఈ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది అన్నది నేను చెప్తాను మాస్టర్స్. నిజంగంటే ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ఒక ఈ సెషన్ ముగిస్తాను. ఆహ్, ఒక్క నిమిషం మాస్టర్. మేడము చెప్తా ఉంటే ఎంతో అద్భుతంగా ఉందండి. వారికి తెలుసుకున్నది
ఆచరించడంలో చక్కగా ఆచరిస్తూ అదందరికీ పంచుతున్నారు మనకి. ఆ జ్ఞానం వారి మాటల్లో వింటూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. చెప్పండి యెస్ మేడం. మేడం. హ్మ్. అంటే ఒక స్టోరీ అంటే అది నిజంగా అంటే మనము మాయల పడిపోయాము. మాయ పట్టుకున్నది అంట మనం అనుకుంటున్నాం. నిజంగంటే మాయ మనమే పట్టుకున్నాం మాస్టర్స్. మాయ గాని, సంసారం గాని, పిల్లలు గాని అందరూ మనమే పెట్టుకున్నాము. కానీ ఇక్కడ అటాచ్‌మెంట్ టు డిటాచ్‌మెంట్ మనం ఎలా ఉండాలి అన్నది కూడా ఈ జ్ఞానం నుంచి తెలుసుకున్నాను మాస్టర్స్. నిజంగా అంటే ఒకటి ఆహ్, ఏమి ఇల్లు ఇడవాలంటేనే ఎంత ఏడ్చేదాన్ని. నిజంగా అంటే అంత నా ఇల్లే, నా సంసారం అంట ఆ రెంట్ ఇల్లుకి కూడా ఒక ఇల్లు ఖాళీ చేసేటప్పుడు చానా ఏడ్చేదాన్ని మాస్టర్స్. ఎలా అంటే పెండ్లి పిల్ల ఎప్పుడు ఎలా పోతుంటదో అలా పంపించేవాళ్ళు. ఆ ఓనర్స్ గాని, నేను ఇది చానా ఏడ్చేదాన్ని. ఎలా అంటే ఆ ఇల్లు నాది. అదే శాశ్వతం ఆ చిన్నప్పటి నుంచి అది చానా మైండ్‌లో ఉండేది మాస్టర్స్ నిజంగా అంటే. అది ఆహ్, ఇది శాశ్వతం నా దగ్గరే ఉంటుంది అనే ఒక లోపల నాకు చానా ఉండేది. నిజంగా అంటే రీసెంట్‌గా 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఇల్లు ఖాళీ చేశాను. నిజంగా అంటే అక్కడ ఆ జ్ఞానం తెలుసుకున్నాను మాస్టర్స్. అంతకుముందు ఎలా అంటే ఏడ్చేదాన్ని. నేను చానా ఏడ్చేదాన్ని. ఆ ఇల్లు ఖాళీ జేయాలంటే. కానీ లేదు. మొన్న ఆ జ్ఞానం తెలుసుకున్నాక నిజంగా అంటే అది తెలుసుకున్నాను మాస్టర్స్. లేదు అక్కడ కృతజ్ఞత భావం చెప్పి నేను ఇన్ని దినాలు ఉండాను గదా! ఇక్కడ ఆ బెడ్‌రూమ్ గాని, కిచెన్ గాని అన్నీ కృతజ్ఞత భావం చెప్పి నేను వచ్చాను మాస్టర్స్. నిజంగా అంటే ఒక్కొక్కసారి ఖాళీ చేసేటప్పుడు ఎంత నా లోపల ఏడుపంటే అంత లోపల ఏడుపొచ్చేది. కానీ నిజంగా అంటే నేను 3 ఇయర్స్ బ్యాక్ హ్యాపీగా వచ్చేసాను. కానీ అదిని కూడా జ్ఞానం మాస్టర్స్. ఏది శాశ్వతం కాదు. మనం ఎంత వరకు ఉంటామో అంతవరకే అంత అటాచ్‌మెంట్ చేసుకుంటాం గానీ, పూర్తి నాదే శాశ్వతం, నాది, నా సంసారం అనేది చానా ఉంటుంది. నిజంగంటే అది కాదు. మనము ఇక్కడ కాదు అన్ని లోకాలకు వెళ్ళిపోతాము. అన్ని లోకాల పని జేస్తాము అనేది నేను ఇక్కడ తెలుసుకున్నాను మాస్టర్ నిజంగంటే. ఒకసారి ఒక స్టోరీ అంటే చిన్న స్టోరీ మాస్టర్స్. ఒక ఊర్ల మళ్ళా శిష్యుడుంటారు. ఆహ్, ఆ మఠంలో పని చేస్తూ ఆధ్యాత్మికల భక్తి సేవ అన్నీ చేస్తుంటాడు ఆ శిష్యుడు. కానీ కొన్ని రోజులయినాక అతనికి పెండ్లి అయితది. పెండ్లి తర్వాత ఏం చేస్తాడంటే శిష్యుడు, ఒక రోజు, 2 రోజుల తర్వాత, వారంకి తర్వాత ఇడిసిపోతాడు. ఆ మఠం పని అన్నీ చేసి చేస్తలేదు. తర్వాత ఆ మఠమే మర్చిపోతాడు. ఒకసారి గురువు పిలుస్తాడు శిష్యునికి. పిలిసి ఏమంటాడంటే, "ఎందుకు నాన్న ఇంటికి అంటే మఠంకి రాకుండా ఉండావు. ఇప్పుడు పని చెయ్యవు. ఏమి భక్తి లేదు, ఆధ్యాత్మిక సేవ లేదు, ఏమి లేదు గదా! ఎందుకు?" అంటే, "లేదు నా పెళ్ళాం చానా ప్రేమం జేస్తుంది. పిల్లల్ని చానా నాకు ఇడిసి ఉండరు. చానా ప్రేమం జేస్తున్నారు." అంటే, "లేదు నీవు అనుకుంటున్నావు" అంటే గురువు అంటాడు, "లేదు గురూజీ నా చానా ఉంది. నా ఫ్యామిలీ అటాచ్‌మెంట్ చానా చేసుకుంటున్నారు. నేను లేక ఉండరు." అంటే, "అట్లనా?" అంటే పక్కల ఒక కంబం ఉంటది. కం ఖమ్మంకి గురేం చేస్తాడంటే గట్టిగా పట్టుకుంటాడు మాస్టర్స్. గట్టిగా పట్టుకున్నాక ఖమ్మం ఇడవది, ఇడవది అంటే జోరుగా అరుస్తుంటాడు. శిష్యుడికి స్టన్ అయితాడు. ఎందుకిలా అంటుంటాడు గురువు? తనే పట్టుకున్నాడు. మళ్ళీ ఖమ్మం పట్టుకున్నదంట అంటున్నాడు గదా! ఎందుకిలా అంటున్నాడంట అతనే అంటాడు. అంటే లేదు గురూజీ మీరు చెయ్యిడిస్తేనే ఆ ఖమ్మం ఇడుస్తది. మీరే పట్టుకున్నారంటే అలాగనా? ఇది ఇక్కడ చూడు నేను చెప్తాను. నీవే అనుకుంటున్నావు. నా పెళ్ళాం ప్రేమం జేస్తుంది. నా పిల్లలు ఇడిసి ఉండరు అంట నీవనుకుంటున్నావు. కానీ అక్కడ లేదు. నీవే ఆ మాయలో ఉన్నావు. నీకే అలా అటాచ్‌మెంట్ చేసుకున్నావు అంటే, లేదు గురూజీ మీరు టెస్ట్ చేయండి అంటే, సరే. అయితే నువ్వు యోగా చేస్తావు కదా! కుంభకం, రేచకం అన్నీ వస్తుంటది. నువ్వేం లేదు ఈ రోజు పోయి సచ్చినట్టు నువ్వు నటన అంటే డ్రామా చెయ్యి. నేనప్పుడొస్తాను అంటే, శిష్యుడు ఏం చేస్తాడంటే ఇంటికి పోయి సచ్చినప్పుడు, పడిపోయినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అట్లా జేసి పడిపోతాడు. తర్వాత అందరూ అక్కడ ఒక సీన్ క్రియేట్ అయితది మస్తు. సచ్చినప్పుడు ఎలా ఉంటదో అలా క్రియేట్ అయితది. పెండ్లాం ఏడుస్తది. అందరూ ఏడుస్తుంటారు. అప్పుడు పక్క వాళ్ళు వచ్చి "ఏం జేస్తావు? ఇంక సచ్చినారు గదా! ముందల కార్యక్రమం చేయాలి. మఠంలో పిలుసుకొని గురువుకి పిలుద్దామంట" పిలుస్తారు. గురువు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే "లేదు ఇతనికి మీరు అంటే ఎవరైనా జీవం ఇస్తే ఇతన్ని బతికిస్తాను." అంటే అన్నప్పుడు తల్లికి అడుగుతారు ఫస్టు. "లేదా నాయనా నేను ఇంకా కొన్ని రోజులే గదా! నాకింకా ఆశ ఉంది" అంటే తల్లి అంటది.
తర్వాత పెండ్లాంకి అడుగుతారు. నేనా? నేను కాదప్పా! ఎందుకంటే నేనియ్యను. సచ్చింది కదా చచ్చిపోకోకు. ఎందుకంటే నాకింగా పిల్లలున్నారు. పెండ్లి జేయాలి. అన్నీ జేయాలి నేను. నేను నేనియ్యనంట అన్నప్పుడు, సరే అయితే మీరెవరు ఇయ్యరు గదా! ఉండనిలే. ఇంగ ముందల కార్యక్రమం జేద్దామంట గురువు అంటాడు. తర్వాత బాడీ ఏమి ఉంటదిగా కొంచెం లావుంటాడు. బాడీ తలుపు నుంచి పోదు మాస్టర్స్. అప్పుడేమంటాడంటే, "అరే! పోకుండా అయింది ఈ దేహము. ఎలా జేయాలి" అంటన్నప్పుడు, తలుపే కొట్టేసేయండి అన్నప్పుడు పెళ్ళామొస్తది. వద్దు వద్దు కొట్టేసేయొద్దు. ఎందుకంటే డోర్‌కి చానా ఖర్చు చేశాను. 15,00,000, 10,00,000 ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చానా ఖర్చయింది. వద్దు ఆ బాడీని 2 భాగం చేసి తీసుకుపోండి బయటికి అంటది పెళ్ళాం. అప్పుడు ఆహ్, గురువు అంటాడు. అప్పుడు మళ్ళా ఈమె ఆ నటన జేసింటాడు ఆ వ్యక్తి లేచి కూసుంటాడు. లేసి అప్పుడు అంటాడు గురువు, "నీకు సంసారం ఈడవద్దంట చెప్పలేదు. చూడు ఒక బాడీ‌నే కట్ జేసి బయటికి తీసుకుపో అంట నీ పెండ్లమే అన్నది. నీకే విలువ లేదు. అంటే నేను సంసారం వద్దు నీకు పిల్లలు ఇడిసిరా అంట అనలేదు. ఇక్కడ నువ్వు తెలుసుకో అంట ఒకటే అన్నాను. అంటే ఉండాలే. కానీ నువ్వు అటాచ్‌మెంట్ జేసుకొని ఇది నాది, నా సంసారం, నా పిల్లలు, నా పెండ్లాం అంట నీవే అనుకున్నావు. ఉండాలే. ఉండి లేనట్టు అంటే తామర పూలాగా ఉండాలి అంట" అక్కడ చెప్తాడు గురువు. అంటే మనం అటాచ్‌మెంట్ చేసుకొని చూడండి మాస్టర్స్ ఇంతకుముందు నా పిల్లలే హాస్టల్‌కి పోయినప్పుడు గానీ, ఎక్కడన్నా వాడు హాస్టల్‌కి చానా ఏడ్చేదాన్ని. నిజంగా అంటే ఎంత ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు లేదు హ్యాపీగా పంపిస్తుంటాను. నాకు ముగ్గురు అబ్బాయిలు. నిజంగా అంటే మూడో అబ్బాయి పోయినప్పుడు హ్యాపీగా పంపించాను. అదే మధ్యలో అబ్బాయి పోయినప్పుడు చానా ఏడ్చేదాన్ని. ఎప్పుడెప్పుడు వస్తాడో అప్పుడప్పుడు ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఈ జ్ఞానం పర్ఫెక్ట్‌గా తెలుసుకున్నాక నిజంగా అంటే హ్యాపీగా పంపిస్తున్నాను. హ్యాపీగా పోయి రారి ఇలా చదవాలి మంచిగా అంటే ఇలా అని పంపిస్తుంటాను. నిజంగా అంటే అక్కడ జ్ఞానం ఉంటే ఆ స్టోరీ నుంచి తెలుసుకున్నదంటే అటాచ్‌మెంట్ నుండి డిటాచ్‌మెంట్ అంటే ఉండి లేనట్టు ఉండాలి. అన్నీ నాది, నా సంసారం అనుకుంటూ ఉంటే దుఃఖమొస్తుంది. మాయంలో మనమే ఉంటాం గానీ, మాయ మాకు పట్టుకొనలేదు అనేది అక్కడ ఆ స్టోరీ నుంచి మనం తెలుసుకుంటాం మాస్టర్స్. నిజంగా అంటే నేను కూడా ఫ ఈ ఒక సెషన్ అంటే లాస్ట్‌గా చెప్పేదేమంటే నేను ఎప్పుడైతే జడ్జిమెంట్స్, కమెంట్స్, ఇంటర్ఫియర్ ఇవన్నీ నా లోపల నుంచి ఆహ్, ఆహ్, పోయింది అంట గాదు మాస్టర్స్. అప్పుడు రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు రెస్పాండ్ అయితున్నాను. అవేర్‌నెస్ వచ్చింది. ఆ ఎరుక స్థితి వచ్చింది. స్థితి చేంజెస్ వచ్చింది అంట చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే ఇంకా నేనేమి లేదు. ఇంతను లేదు మాస్టర్స్. ఒక తెలుసుకుంటానే పోతాను. ఎందుకంటే చానా బ్రహ్మాండం ఉంది అన్న ఈ మధ్యలో నాకు అనిపిస్తుంది మాస్టర్స్. ఏం తెలుసుకుంటేనో ఖాళీ కప్పులాగా. మనం ఖాళీ కప్పులాగా ఉంటేనే నిజంగంటే అది నిండిపోతది గానీ, మనము లేదు తెలుసుకున్నాను అంటే నిజంగంటే అదిని కూడా అహంకారం వస్తుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా అడుగడుగును కూడా చానా ధ్యానం నుంచి మనము అవేర్‌నెస్, ఎరుకతో ఉన్నప్పుడు నిజంగంటే చానా బ్రహ్మాండం అనిపిస్తుంటది మాస్టర్స్. ఈ మధ్యల నాకనిపిస్తుంటది. సో, ఇది నన్ను నేను తెలుసుకున్నాను, తెలుసుకొని పోతాను, నేర్చుకుంటాను అన్నది ఈ ధ్యానం నుంచి ఇలా చేంజెస్ వచ్చింది అనేది నేను చెప్తున్నాను మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన ఒక పిఎస్‌ఎంసీ డిజిటల్ అనిత మేడంకి కూడా నేను వేల వేల కృతజ్ఞతలు. ఆహ్, జూమ్ అండ్ యూట్యూబ్‌ల ఉన్న అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే భాష కూడా వేరే అయితుంటది. చెప్పాలంటేను కూడా కన్నడ మనం నిరంగళంగా మాట్లాడుతుంటాం. కానీ తెలుగు మాత్రం నిజంగంటే ఒక వర్డ్ చెప్పాలంటే ఇది రాంగా, ఇది తప్పా అనిపిస్తుంటది. కానీ ఇదిను కూడా ఇక్కడ ధ్యానం నేర్పించింది. ధ్యానం నుంచినే ఇక్కడ నన్ను నేను పర్ఫెక్ట్ అనుకుంటాను మాస్టర్స్. ఎందుకంటే నేను ఇంకా పర్ఫెక్ట్ అయ్యాను. ఇంకా లేదు అంటే మళ్ళీ కిందికే అంటే మనం ఉండాలి. అది ఒక ఎంకరేజ్‌తో అట్లనే ఇంగా నేర్చుకుంటాం అనేది ఇక్కడ మనం అఫర్మేషన్‌లో తెలుసుకుంటుంటాము. నిజంగా అంటే నేర్చుకున్నాను. పర్ఫెక్ట్‌గా కొంచెం మాట్లాడతానంట అనిపిస్తుంటది నాకు. నిజంగా అంటే థాంక్ యూ సో మచ్. అందరికి కూడా నాకు అన్నను కూడా సుధాకర్ అన్న కూడాను అటెండ్ అయ్యారు. సార్ నుంచి అన్న నుంచి నేను ఎంత తెలుసుకున్నాను. క్లాస్ నుంచి గాని, సార్ చెప్పే విధానము, జ్ఞానం అన్నీ చెప్తుంటారు. ఒక్కొక్కసారి నాకు ఒక ఏమి నాకు అన్న లేదన్న ఒక ఫీలింగ్ ఉండేది. అది నిండిపోయింది నిజంగా అంటే. చెల్లి అని చానా ఒక్కొక్కసారి ఇలా కాదమ్మా అలా అంటనేది చానా చెప్తుంటారు నిజంగా అంటే. ఎంతో నేర్చుకుంటుంటాం. ప్రతి ఒక్క మాస్టర్‌తోనూ నేర్చుకున్నానంట చెప్తాను మాస్టర్స్ నిజంగా అంటే. ఇక్కడను కూడా అన్నకు వేల వేల కృతజ్ఞతలు చెప్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక ఛాన్స్ అనిత మేడం‌కి వేల కృతజ్ఞతలు చెప్తూ,
ఈ సెషన్ ఇక్కడికే ఆపుతాను మాస్టర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అదే ఫ్లోతో చక్కగా ఎంతో నాలెడ్జ్‌ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుధాకర్ సార్, మేడం గురించి మీ మాటల్లో చెప్పండి. గుడ్ మార్నింగ్ అందరికి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఇండియా అండ్ ది హోల్ ది వరల్డ్. మన పత్రిస్తారు ఎప్పుడు చెప్పేవారు. సో ఈరోజు గీత తెలుగు రాదు అని చాలా చక్కగా వివరించారు. గీత అంటే భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడి గీతని గీత. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అది భగవద్గీత. కాబట్టి ఈరోజు ఎందుకంటే నేను కానీ ఇదే సేమ్ ప్రాబ్లం నాకు. నేను కన్నడ వాడిని, నేను తెలుగు రాక చాలా ఇబ్బంది పడుతున్నాను. పత్రిసారు ఆడియోస్ విన్నప్పుడల్లా నాకు తెలుగు రాదే, తెలుగులో నేను చెప్పాలి, ఏం చేయాలి అన్ని వినేవాడిని. సార్ ఆడియోస్ అన్ని వినేవాడిని, అయితే నాకు చెప్పలేకపోతున్నా. సో అది నా సొంతము ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ధ్యానం చేసుకుని నాలో ఉండే విజ్ఞానమయ కోశం ఆ శరీరంలో వెళ్ళి జ్ఞాన బండారం తెలుసుకొని, ఆ లైబ్రరీ తెలుసుకొని, ఆ లైబ్రరీ నుంచి నేను తెలుగు నేర్చుకున్నాను త్రూ మెడిటేషన్. నాట్ ఓన్లీ తెలుగు, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ 5 లాంగ్వేజెస్ నేను క్లాస్ తీసుకుంటున్నాను. పత్రిజీ ప్రబోధనాలను అంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోను, అయితే ఏమన్నా సాధించవచ్చు అనే దాన్ని. చాలా మంది భయపడుతున్నారు, అంటే నాకు రాదే, లాంగ్వేజ్ రాదే. ఏ లాంగ్వేజ్ భాష కాదు, భావన ఉండాలి. ఆ భావన ఏది ఉంటుందో అవి ఆ భాషలో వస్తాయి. కాబట్టి అనిత మేడంకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఒక ప్లాట్ఫామ్ ఇది. పిఎంసి అన్ని చోట ఉన్నాయి, పిఎంసి అన్ని లాంగ్వేజ్ ఉన్నాయి. ఈ పిఎంసి డిజిటల్ ఎందుకు పెట్టుకున్నారంటే, మై డియర్ మాస్టర్స్ ఎవరైనా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం కాదు, పత్రి సారు అక్కడి నుంచి మాట్లాడుతుండేది. కాబట్టి పిఎంసి అన్ని ఉన్నాయి, తెలుగు, కన్నడ, తమిళ్ అన్ని. పిఎంసి డిజిటల్ ఎందుకు పెట్టుకున్నారు? ఈ డిజిటల్ అంటే న్యూ వర్షన్ ఇది. ఇప్పుడు అనిత మేడం, ఇప్పుడు మొబైల్లో ఏ ఇది ఉన్నాయి కదా, 2G 4G అని. ఇప్పుడు ఏ జీ ఉందండి? ఇప్పుడు ఏ వర్షన్ ఉంది మొబైల్లో? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మొబైల్లో ఏ వర్షన్ ఉందండి గీత? ఏ వర్షన్? మంచి వర్షన్ అంటే 2G 4G అంటారు కదా, ఆ మొబైల్ మీ మొబైల్ ఏ ఒక వర్షన్ లో ఉంది ఇప్పుడు? 5G అంట అనిత మేడం, 5G అంట. ఇప్పుడు 5G 7G అన్ని జీ పోయి 3G అయింది. అద్భుతం సార్. 3G అంటే అన్లిమిటెడ్ ఎనర్జీ, అన్లిమిటెడ్ నెట్వర్క్. అది దాన్ని మనం ఇది చేయడానికి సాధ్యమే కాదు. ఎందుకు ఇది చెప్తున్నంటే, ఈ పిఎంసి డిజిటల్లో ఆ జీలో ఉంది 3G. అండ్రమెడ గెలాక్సీ నుంచి చూస్తున్నారు మనం చేసే ప్రోగ్రామ్ ని. ఇక్కడ కాదు, అక్కడ కూడా సీసీ కెమెరా ఉంది అండ్రమెడ గెలాక్సీలో. సో ఎందుకు ఇలా నన్ను మాట్లాడుతాను డైరెక్ట్ గా అంటే, పత్రి సార్తో 15 to 16 years వరకు సార్తో ఉండి, సార్ ప్రతి ఒక్కదాన్ని నేను మాట్లాడేవాడిని కాదు, గీతలాగా హ్యాండ్ షేక్ ఇచ్చేదాన్ని కాదు. జస్ట్ కళ్ళు మూసుకొని ఇది వినేదాన్ని, ఏం చెప్తున్నారు, ఆయన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క యాక్షన్ నేను తెలుసుకున్నవాడిని. నేను ఎందుకంటే మా ఊర్లో పిరమిడ్ కట్టాను, అన్ని చేసి ఇది చేశాను అని అక్కడికి వెళ్ళి చెప్దామని పోతే, తెలుసులేవా నాకు ఏం చేసావు, ఎలా జరిగింది, డైరెక్ట్ గా. అరే నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ నోస్ మైండ్ రీడింగ్, ఈ నోస్ ఆరా రీడింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన తెలుసు. మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. సో కాబట్టి చాలా గొప్పగా సూపర్ గా చెప్పింది మన గీత. అంటే గీతకు ఒకటే కాదు, నా పేరే పురాణ అంటే అందరికీ అన్నాను నేను.
అందరికీ అన్న, అందరికీ పూర్ణ. పూర్ణ అంటే ఫుల్ఫిల్నెస్ అంతా. థ్యాంక్ యూ. ఇది చాలా పిఎంసి డిజిటల్లో కానీ చాలా సార్లు అనిత మేడం నాకు ఛాన్స్ ఇచ్చారు. నేను ఎన్నో క్లాస్ తీసుకున్నాను. నాకేంటంటే ఎప్పుడూ కానీ భాష కాదు, భావన ఉండాలి. మనం లాంగ్వేజ్ అది కాదు. చూడండి, ఇప్పుడు కర్ణాటకలో ఉండి మేము ఎక్కడ ఉంటున్నాము అందరికి చెప్తున్నామంటే అది ఏ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కన్నడ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకేం లేదు, కన్నడ వాళ్ళు చాలా ఈజీ. ఎప్పుడు బిజీ బిజీ అని కూడా చాలా ఈజీ అనుకోవాలి, అప్పుడే అన్ని వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి అండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఫస్ట్ పిఎంసి డిజిటల్ కు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే పిఎంసి ఇంట్లో ఉంటే అదొక రకమైన హ్యాపీనెస్ ఉండేది. ఈ మధ్య ఏదో పిఎంసికి డబ్బులు కట్టలేదని ఏదో పిఎంసి రావట్లేదు ఇంట్లో, అది ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు మళ్ళీ మా ఇంట్లో పిఎంసి వచ్చినట్టు అనిపిస్తుంది మా ఫ్రెండ్ ద్వారా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కానీ ఈ రోజు నేను గురువారం మౌనం ఉంటా, కానీ ఎందుకో మాట్లాడాలని అనిపిస్తుంది అనమాట లోపల నుంచి. మిమ్మల్ని చూడంగానే అదో రకమైన హ్యాపీనెస్ అన్నమాట. ఇందాక సార్ అన్నట్టు కూడా అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నమాట. పత్రి సారే స్వయంగా ఇక్కడ మాట్లాడుతున్నారు అని చెప్పారు కదా. అప్పుడే నేను వీడియో ఇందాక ఫస్ట్ నుంచి వింటున్నా, వీడియో ఆన్ చేసుకోలేదు, ఇప్పుడు వీడియో ఆన్. హాయ్ గీత. నమస్తే. హాయ్. చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ మా పీడబ్ల్యూఎఫ్ లో. ఎంత అద్భుతంగా చెప్పావంటే ప్రతిదీ గుడంగా చేంజ్ చేసుకుని లోపల ఎంత చేంజ్ చేసుకోవాల్సింది అన్నది చాలా చాలా అద్భుతంగా చెప్పావు. ప్రతి ఒక్క వర్డ్ గుడంగా. అటాచ్మెంట్ గురించి అయితే చాలా చాలా అద్భుతంగా చెప్పావు అనమాట. మనమే దానిలను పట్టుకొని అది వదలట్లేదు, ఇది వదలట్లేదు అనడము, అది ఎంత అద్భుతంగా అంటే ప్రతిదీ చెప్తూ ఒక్కొక్క మాట ఒక్కొక్కటి స్కిన్ డిసీజన్ గురించి కానీ, పత్రి సార్ తో నువ్వు ఏ విధంగా మాట్లాడింది, పత్రి సార్ ఎలా మాట్లాడారు, నువ్వు పత్రి సార్కు సేవ చేసుకోవాలని ఎప్పుడైతే కోరుకున్నావో అది సార్ నీకు ఇవ్వడం అనేది చాలా చాలా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా అద్భుతం గీత. వండర్ఫుల్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు పిఎంసి డిజిటల్ లో ఇంకో కొత్త మాస్టర్ ని కలుసుకున్నాం. మీరు కూడా త్వరలో చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. గీతా గారు, సుధాకర్ గారు, వీరందరూ తెలుగు రాదు అంటే అంత బాగా చెప్పలేమేమో అన్నట్లుగా కాకుండా ఆ భావంతో చెప్తూ ఉంటే ఎంత బాగుందో. సుధాకర్ సార్ది ఆల్మోస్ట్ 1 year పైనే అయింది. ఒకటి 2 క్లాసులు అయిపోయాయి. గీతా మేడం నిన్ను అడగగానే కొంచెం నా తెలుగు సరిగా ఉండదు, మిస్టేక్స్ ఎక్కడైనా ఉండొచ్చేమో అంటే, మిస్టేక్స్ ఏముండదు మేడం. ఆంధ్రాలోనే తెలుగులోనే చాలా రకాలు ఉన్నాయి. తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు, ఉత్తరాంధ్ర తెలుగు, ఇలా రకరకాలు. ఏ తెలుగు అయినా మాకు తెలుగు అంతే, భావం ప్రధానం అని చెప్పేసి చెప్పానన్నమాట. అలాగే ఈరోజు సుధాకర్ సారు, గీతా మేడం మీరు చెప్తూ ఉంటే ఇంకా అసలు చాలా సంతోషంగా ఉంది. పత్రిజీ ఇక్కడ ఉన్నారు అని ఫీల్ అవుతూనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం పిఎంసి డిజిటల్లో అయితే. ఆ ప్రెజెన్స్ మీరు కూడా అందరూ అది ఫీల్ అవుతున్నారంటే నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. అంటే మనం ఒక పని చేసినప్పుడు మనకి రైట్ అనే చేస్తాం, దాన్ని ఇంకొకరు కూడా వచ్చి చెప్పి స్టాంప్ వేసినట్లుగా చెప్పేసరికి ఆ ఆనందం ఇంకా రెట్టింపు అయిపోతుంది అనమాట. మనందరం ఈ ఆనందం పంచుకోవటానికే ఇక్కడ ఈ అనుభవం తీసుకుంటున్నాము అని ఇంకా ఇంకా అది అనిపిస్తూ ఉంటుంది. మేడం, నిజంగా మీరు నిన్న మాట్లాడినప్పుడు కొంచెం ధైర్యం వచ్చేసింది. చాలా రోజులయ్యాయి కదా క్లాస్ ఇవ్వలేదు. తెలుగు అయితే ఇంకా ఇవ్వలేదు మేడం. నిజంగా మీరుతో మాట్లాడినాక చాలా ధైర్యం వచ్చినట్టు అనిపించింది. ఎంత క్లోజ్ గా మాట్లాడిండ్రు, నవ్వుకుంటా ఇంకా ఫ్రెండ్లీగా ఎప్పుడో ఎన్నోసార్లు మాట్లాడినట్టు అనిపించింది మేడం. మీతో మాట్లాడినాక అలా మాట్లాడాము, అన్ని పంచుకున్నాము. నిజంగా ఎంత టైం ఇచ్చారు నాకు. నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పుడు ఇలా ఈ ఒక దారిలో వచ్చినాక, ఆనాపానసతి ధ్యానం వచ్చినాక నిజంగా ఇప్పుడు భిన్నంగా ఆలోచించు ఇక్కడ ప్రకృతి ఉమాసారిని కూడా వేల వేల కృతజ్ఞతలు.
మన నారాయణపేట నుంచి ఇంతవరకు నేను చెప్పాను కదా, సుప్రజ మేడం, సరిత మేడం నాకు ధ్యాన పరిచయం చేశారంట. ఇప్పుడు మేడం కూడా వచ్చారు. నిజంగా అంటే మా అంటే ధ్యానం ఉన్నందుకు మార్నింగ్ నేను గ్రూప్ లో షేర్ చేశాను. అక్కడ శ్రీపాద శ్రీ వల్లభ పిరమిడ్ దాంట్లో పునం కోసం, పౌర్ణిమ కోసం ధ్యానం ఉండేది. నిజంగా అంటే నేను మార్నింగ్ ఆ గ్రూప్ లో షేర్ చేసి 5కి అంటే ధ్యానం ముందే నేను షేర్ చేసి కూర్చున్నాను. సో మేడం కూడా అటెండ్ అయినారు. ఎందుకంటే ఇంతసేపు అక్కడనే ఉన్నారేమంట అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చారు. మేడం కూడా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒక అవకాశం ఇచ్చినందుకు మేడం. మీకు కూడా అనిత మేడం కూడా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. అవకాశం నేను ఇవ్వలేదు. ఆ అర్హత మీకుంది కాబట్టి మీరు వచ్చేసారు, చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకరోజు కళ్యాణి మేడం, ఒకరోజు సుప్రజ మేడం, ఇంకొక రోజు మన నారాయణపేట మాస్టర్స్ మొత్తం కంటిన్యూస్‌గా చెప్పాలి. అందరి అనుభవాలు అందరికీ తెలియాలి. పిఎంసి డిజిటల్‌లో మెయిన్ మనం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన తెలుగు పిఎంసికి రాలేని వాళ్ళందరి అనుభవాలు తీసుకుంటున్నాం. యెస్ మేడం. కాబట్టి అందరూ చెప్పాలి. ఇది మన పిఎంసి. మన కోసమే ఇక్కడ అంతా పని జరుగుతుంది. ఇది పత్రిజీ విజన్. సుప్రజ మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోవట్లేదు మేడము. అదే అంటే అది ఇప్పుడే వచ్చింటారు. వెల్కమ్ సుప్రజ మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. చెప్పండి. నేను క్లాస్ అయితే ఏం వినలేదు. లాస్ట్ ఒక మాస్టర్ మాట్లాడుతుంటే వచ్చాను. పిరమిడ్ దగ్గర నుంచి ఇప్పుడే ఇంటికి రావడం కొంచెం జరిగింది. పెద్దగా మాట్లాడారా? నాకు సరిగా వినిపించట్లేదు. క్లాస్ అయితే నేనేం వినలేదు మ్యామ్. లాస్ట్ 2 మినిట్స్ ముందు వచ్చాను అంతే. మీరు గీతా మేడం గురించి చెప్పండి. క్లాస్ గురించి వద్దు. క్లాస్ గురించి మేము విన్నాము. మన మాస్టర్స్ అందరూ విన్నారు. ఆమె చక్కగా చెప్పగలుగుతుంది. చక్కటి చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆమె అనుభవపూర్వకంగా ఉన్నటివి మాత్రమే ఉంటాయి ఆమె దగ్గర. ఎక్కడో విన్నవి, ఎక్కడో చదివినవో కాకుండా ఆమె అనుభవంలో ఉన్నటివి మాత్రమే చెప్తుంది. చక్కగా చెప్తుంది. అంతే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ధ్యానంలో కూడా ఆమె 24 అవర్స్ 12 అవర్స్ ధ్యానం కూడా చక్కగా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. గ్రేట్ మాస్టర్ అంతే. థ్యాంక్ యూ. నాకు ఈ విషయం ఇప్పుడు తెలియదు కదా. నెక్స్ట్ టైం మొన్న మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కోసం 7 days 7 hours మెడిటేషన్ పెట్టాము. నైట్ 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు. అప్పుడు మన మాస్టర్స్ కొంతమంది 12 గంటల వరకు 50 మంది తక్కువ ఉండేవాళ్ళు కాదు. 50 మంది వరకు ఉండేవారు. 12 నుంచి 4 వరకు కొంచెం తగ్గుతూ వచ్చేవారు. ఇప్పుడు ఎక్కువ ధ్యానం చేస్తారని చెప్తున్నారు కదా. నెక్స్ట్ టైం మన ప్రోగ్రామ్ పెట్టేసినప్పుడు గీతా మేడంని ఫస్టే కూర్చోబెట్టేస్తాను అయితే. లేదు మేడం. నిజంగా అంటే సుప్రజ మేడంకి ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పాలి. మేడం ఫస్ట్ సారి నేను 24 అవర్స్ కూర్చున్నప్పుడు మేడం ఎలా చెప్పారో అలానే పాటించాను. లేవరాదు, బాత్రూమ్‌కి పోరాదు అంటే ముందే ప్రిపేర్ అయిపోయాను నైటే. వాటర్ తాగకుండా మేడం ఎలా చెప్పారంటే అలానే పాటించాను. నిజంగా అంటే ఆ రోజు 24 అవర్స్ నేను తాగాను. 2 సార్లు లేసారంట మేడం. అరే నేను గీత మేడంకి లేవరాదంటే చెప్పింది పాపం అదే పాటిస్తుంది ఆమె. మనమేమో లేచామంట. ఆమె మేడం తర్వాత అంటున్నారు, మనం లేచాం గీతం కానీ నేను చెప్పినట్టే నువ్వు కూర్చిపోయావు. అంటే నిజంగా అంటే 24 అవర్స్ నాకు మేడం అదే శ్రీపాద శ్రీ వల్లభ పిరమిడ్ దాంట్లోనే కూర్చున్నాం మేడం. నిజంగా అంటే అద్భుతంగా అనిపించింది. మనం ఆలోచన లేదు, ఏమీ లేదు మాస్టర్ మేడం. ఆ 24 అవర్స్ 3 అవర్స్ అయినట్టే అనిపించింది ఆ రోజు నాకు. 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు నిజంగా అంటే సుప్రజ మేడం. అది కూడా నేను ఫీల్ అయ్యాను మేడం. అక్కడ కూడా నేను నేర్చుకున్నాను. అది లేకపోయాను అది ఇక్కడ. అద్భుతం మేడం. 24 అవర్స్ కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు కదా. చాలా పెద్ద విషయం. అందులో ఇంకా అసలు మధ్యలో ఏవి లెగవకుండా అంటే ఇంకా వండర్‌ఫుల్ మేడం. మీ నిజంగా అంటే నెంబర్ మేడం నాకు పామూరు వాణి మేడం ఇచ్చారు. అవును. చెప్పండి. యెస్ మేడం. నాకు అదే తెలియదు. మేడంకి ఎవరు ఇచ్చారు? పామూరులో ఒకసారి భిన్నంగా ఆలోచించు సెషన్ అందరు తీసుకునేటిమి. సుప్రజ మేడము, కళ్యాణ మేడం అందరూ మనం తీసుకున్నాము. అక్కడ అది ఫోన్ నంబర్ ఉంటుంది అంట నాకు అనిపించింది మేడం. కళ్యాణ మేడం అలానే అన్నారు. లేదు అక్కడి నుంచినే వచ్చింటది. మేడం దానికే కాల్ చేసింటారు మీకు అంటాను. వాణి మేడంకి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ. ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి జ్ఞానం తీసుకుంటాము త్వరలో 1 by 1.
మాస్టర్స్ మరి చూశారు కదండి, ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా మనం గీతా మేడం ద్వారా ఆ జ్ఞానాన్ని, గీతా మేడం కోసం మన సుధాకర్ సారు, కళ్యాణి మేడం, సుప్రజ మేడం వచ్చి వారి విలువైన సమయం కూడా ఇచ్చారు. వారికి కూడా మరి ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలిసిందే అందరికీ. లైక్ చేయండి, మళ్ళా షేర్ చేయండి. మన వారందరికీ ఈ జ్ఞానం ఎవరికైతే అవసరమో అనుకున్నామో వారందరికీ, అందువల్ల ఎక్కువ మందికి ఈ జ్ఞానం వెళ్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి మరొక కార్యక్రమంలో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.